ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా సంతోషంగా ఒకసారి రెండు చేతులు పైకెత్తి స్తోత్రించగలరా? అందరూ కూడా నమ్ముతూ అందరూ కూడా సంతోషంగా గట్టిగా చెప్పండి హల్లెలూయా. మనం చక్కగా దేవుని మాటలు విన్నాం. విని ఆయన రాకడ కొరకు మనం అందరూ సిద్ధపడదాం. అందరూ బైబిల్ తీసుకున్నారా? సిద్ధంగా ఉన్నారా? ఏంటి మనం ఏం చెప్పుకోబోతున్నాం? గట్టిగా చెప్పండి. చెప్పేవాడు ఎవరు? అందరూ కూడా అపోస్తుల కార్యగ్రంథాన్ని తెరవండి. అందరూ కూడా అపోస్తుల కార్యగ్రంథాన్ని తెరవండి. మనము అనేక వారాల నుంచి అంటే సుమారుగా మనము జనవరి నెల కాడి నుంచి అపోస్తుల కార్యంలో ఉన్న విషయాలను మనం ఎంతగానో ధ్యానం చేయడానికి లేక వినడానికి, మీరు చెప్పడానికి, మీరు వినడానికి ప్రభు కృప చూపాడు. అందుకు ఒకసారి స్తోత్రించగలరా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గతించిన వారంలో మరి పరిశుద్ధాత్మ దేవుని అదే బాప్తీసముల గురించి మాట్లాడుతూ పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ బాప్తీసం అనే మాట అంటే పరిశుద్ధాత్మ అనే బాప్తీసం అనేది ఉంది అని చెప్పాను కదా. ఆ మాట ఆత్మ సంబంధంగా వాడబడింది నేను చెప్పాను. అయితే చెప్తూ లాస్ట్ లో చెప్పాను ఇంకా పరిశుద్ధాత్మని గురించి ఆదిమ క్రైస్తవ సంఘ ప్రజలు ఎలాంటి ఆత్మ చేత నింపబడి ఎలాంటి కార్యాలు చేశారో అలాంటి కార్యాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమన్నాడని నేను నిన్న ఆదివారం ముగింపులో మీతో చెప్పి నెక్స్ట్ వారం నేను చెప్తానని చెప్పాను. అయితే దానికి ఈ రోజున కొన్ని విషయాలు మీతో ఎక్కువ వాక్యాలు ఉన్నాయి, రాసుకోండి. నేను ప్రతి వాక్యంలో ఎక్కువ వివరణ ఇవ్వనండి, ఎందుకంటే అర్థమయ్యేటట్లుగా కొన్ని సంగతులు చెప్పుకుంటూ పెడతాను. మీకు చాలా ఆధ్యాత్మికంగా పరిశుద్ధాత్ముడు బోధించబోతున్నాడు, మాట్లాడబోతున్నాడు కనుక మీరు గమనించండి, మీరు అంశాన్ని పెట్టుకోండి. ఆదిమ క్రైస్తవం యొక్క అనుభవం కావాలి. ఏంటంట? ఆదిమ క్రైస్తవ యొక్క అనుభవం కావాలి. నేడు క్రైస్తవ సంఘమునికి కావాలి పరిశుద్ధాత్మని గురించి. ఓకే, మళ్ళా చెప్తున్నాను. అంశం ఏంటో రాసుకునేవాడు చూసుకునే ఆదిమ క్రైస్తవ యొక్క అనుభవ జ్ఞానము లేదా అనుభవము కావాలి. నేడు క్రైస్తవ సంఘమునకు లేక సంఘానికి కావాలి. ఏంటది? పరిశుద్ధాత్మ గురించి. అపోస్తుల కార్యగ్రంథము అందరూ కూడా వచ్చేయండి. మొదటి అధ్యాయాన్ని తెరవండి. మొదటి అధ్యాయం తెరిచిన మీరు మొదటి అధ్యాయములో మొదటి వచనాన్ని చదువుతారా? ఓ థియోఫిలా, యేసు తన ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు ఆదిమ క్రైస్తవ సంఘానికి ఏ విషయాలైతే పరిశుద్ధాత్మ అభిషేకము అనుగ్రహించాడో ఆ యొక్క పరిశుద్ధాత్మ అనుగ్రహము లేక పరిశుద్ధాత్మను పొందిన తర్వాత వాళ్ళు ఆ ఆత్మ చేత ఎలాంటి కార్యాలు ఎలాంటి అనుభవాలు పొందారో మనము నేర్చుకుంటూ నేడు క్రైస్తవ సంఘము కూడా ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవము కావాలనేది పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడచ్చు. ఈ యొక్క అపోస్తుల కార్యములో 1వ అధ్యాయము 1వ వచనములో రాయబడిన మాట పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన అని రాయబడేది. అంటే మీ దగ్గరున్న ఈ బైబిల్ వినాలి ఒకసారి వినాలి. ఎవ్వరు బయట కూడా వెళ్ళద్దు అసలు ఎట్టి పరిస్థితిలో. మీ దగ్గర ఉన్నట్టు బైబిల్, మీ దగ్గర ఉన్నట్టు వాక్యం, మీరు చదువుతున్న వాక్యం, నేను ప్రకటిస్తున్న వాక్యము, ఇది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఏం చేశాడండి? లోకానికి అందజేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది సత్యం, ఇది నిజం, ఇది ఖచ్చితం. కావాలంటే ఒక్కొక్క లేఖనం మీకు చూపిస్తాను. ఇది ఇలాగే అపోస్తుల కార్యం అలాగే ఉంచేయండి.
మన వాక్యంలోకి వెళదాం. బైబిల్ గ్రంథములోంచి పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన పత్రిక 2వ పత్రిక తొందరగా 21వ అధ్యాయము 20 చదవండి. అందరూ తీసుకోండి. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20 ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టలేదని మొదట గ్రహించవలెను. ఆ తర్వాత ఏలయనగా ఇదిగో అనగా పరిశుద్ధాత్మ ద్వారా పలకబడిన ప్రవచనం, వాక్యము, ఈ చేతిలో ఉన్న వాక్యము అనగా ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుషుని ఇచ్చని బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికారు. ఓకే, ఎవరిని చక్కలేదు అనుకుంటున్నా? మీకు అర్థమైందా? దేవుని స్తోత్రం చెప్పండి. ఎంత మంచి మాట చూసారా? మీకు అర్థమైందండి. అందుకే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది ఏంటి మాట ఏంటి తెలుసా? అపోస్తులకు అనగా పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన మాటలు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడంటే వాటిలో ఇదొక ఏంటిది, లేఖనాలే కానీ ప్రవక్త యొక్క ప్రవచనాలు కానీ, ధర్మశాస్త్ర గ్రంథములు కానీ, చరిత్ర గ్రంథాలు కానీ, ఇదిగో పత్రికలు కానీ, ఈ యొక్క యేసుక్రీస్తు వారి యొక్క సువార్త ఆ ప్రకటన చేయడానికి ఆ యొక్క సువార్తలు కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేయబడుతున్నాయి? అందించబడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి. మనుషులు రాసినవి కానీ మీరు గమనించాలి. ఇప్పుడు మీరు ఆదిమ సంఘం అలాగే గ్రహించింది కనుక ఆ రోజున వాడు అద్భుతమైన పరిచర్య ఏం చేశారు. అందుకే నేడు క్రైస్తవ సంఘం కూడా మీ దగ్గర ఉన్నంటే ఈ బైబిల్ దేవుడు తాను అనగా ఏం చేశాడు? పలికించిన మాటలని పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాల్లో మనకి స్పష్టంగా దేవుడు రాయించిన మాటలు. దేవుడు రాయించిన తర్వాత ఎవడు మాట్లాడడానికి ఏం లేదు కనుక ఇంకా మనం తెలుసుకోవడానికి మరొక కొన్ని మాటలు ఇందులోనే అపోస్తుల కార్య గ్రంథములోనే ఏముందో తెలుసంటే 1వ అధ్యాయం 5వ వచనం చదవండి. 5వ వచనం చదవండి. మనకి యోహాను నీళ్లతో బాప్తిసం గాని కొద్ది దినములలోగా కొద్ది దినములలో పరిశుద్ధాత్మను బాప్తిసం పొందుతారు. 8వ వచనం కూడా చదువుతాము. అయినను చూడండి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములో యూదయ సమరయ దేశములందంతటా వింటున్నారా మీరు? ఆదిమ క్రైస్తవ సంఘము ప్రజలందరూ, లేకపోతే ఆ యొక్క ఆదిమ క్రైస్తవ ప్రజలందరూ అనగా యేసు నమ్మిన వాళ్ళందరూ కూడా ఆత్మ చేత నింపబడిన తర్వాత, ఆత్మ బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు ఆత్మ ఎలా వాడుకుందంటే అదే ఈ రోజున కూడా అదే పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంఘాన్ని లేక ఈ లోకంలో ఇప్పుడు క్రైస్తవ సంఘాన్ని వాడుకోవాలనే దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. వాక్యం ఇచ్చిన వారులారా చూడండి, ఆ ఆత్మ ఎప్పుడైతే వచ్చిందో అపోస్తులు ఏం చేశారో తెలుసా? ఈ యొక్క ప్రవచన వాక్యములను అనగా యేసు పలికిన మాటలు అనగా రాయించి ఉంచి పరిశుద్ధాత్ముడు ఈ రోజు అందించాడు. రెండోది ఇక్కడ మనకి కనబడుతున్న మన మాట ఏంటంటే ఇదిగో దేశాలకు సాక్షులుగా ఉన్నారంటే యూదయ సమరయ యెరూషలేము ప్రాంతాలలో అనగా వారు దేవుని యొక్క సాక్షులుగా ఉండడానికి, దేవుని వాక్యమును అందించడానికి. ఈరోజు నువ్వు ఎక్కడ ఉన్నావో, ఎక్కడ జీవిస్తున్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో ఆ ప్రాంతంలో నీ జీవితంలో యేసు యొక్క సాక్ష్యము కలిగిన దానిగా, యేసు కొరకు బ్రతికేదానిగా నిన్ను ప్రేరేపించేది ఎవరో తెలిసింది పరిశుద్ధాత్ముడు. ఆనాడు పరిశుద్ధాత్ముడు వారిలో ఉన్నారు కనుక వాళ్ళు ఆ విధంగా ప్రతి చోట నేను యేసు బిడ్డను, యేసు కొరకు బ్రతుకుతున్నానని యేసుని గురించి ప్రకటన చేసి, యేసుని గురించి మాట్లాడిన విషయాలు, యేసుని గురించి చెప్పిన సంగతులు ఆదిమ
క్రైస్తవ ప్రజల్లో ఉంది కనుక ఈనాడు కూడా ఈ యొక్క ఆదిమ క్రైస్తవ సంఘం ఏ విధంగా నడుస్తుందో అలాగే క్రైస్తవ సంఘం అనబడినటువంటి నేడు మనము కూడా ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేయాలి? దేవుని కొరకు సాక్షులై ఉండాలి. నిన్ను చూడగా, నీ మాటలు వినగా ఇతను దేవుని పిల్లలయ్యా, వీళ్ళు దేవుని బిడ్డలయ్యా అనేటువంటి గొప్ప విషయాలు మీలోంచి నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి. చూడండి, గనుక నేడు క్రైస్తవ సంఘమ పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని వాడుకోవాలి. మిమ్మల్ని వాడుకోవడానికే పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశము నుండి లేక పరలోకము నుండి కిందకు దిగి వచ్చి సంఘమును అభిషేకించాడు, సేవకులను అభిషేకించాడు. కనుక ఆత్మ దేవుడు ఎందుకు కావాలి అంటే దేవుని పనులు చేయటం కొరకు. కనుక దేవుని పనులు ఏమేమి పనులు చేయాలో 2వ అధ్యాయం నుంచి కూడా మరికొన్ని సంగతులు 2వ అధ్యాయం 4వ వచనం చూడగలరా? అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. చూడండి, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. ఆత్మ వాక్శక్తి చూడరా, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలు మాట్లాడడం జరిగింది. దేవుని స్తోత్రం కలిగిన గాక. సంఘములోనికి పరిశుద్ధాత్ముడు ఎందుకు వస్తున్నాడు, ఎందుకు పనిచేస్తున్నాడు అంటే ఆ సంఘము ఏం మాట్లాడాలంటే అన్య భాషలు మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. అన్య భాషలు మాట్లాడాలి, ఆత్మ చేత నింపబడాలి. అంటే సంఘము దేవుని కార్యములను చేయడానికి దేవుడు నేను ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మనికి నువ్వు చోటిస్తే, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటే ఆయన ఆ వాక్కుని నీ నోట్లో పెడతాడు. ఆ మాటను అనగా నీ నోట్లో పెట్టి ఆత్మ దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. అందుకే ఆనాడు మరి ఆదిమ క్రైస్తవ ప్రజలు ఏ విధంగా వాడబడ్డారో ఈనాడు కూడా క్రైస్తవ సంఘము దేవుని కొరకు వాడబడాలంటే విషయాలు ఈ అపొస్తలుల కార్యములో ఎన్నో అద్భుతమైన విషయాలు ప్రభు చెప్తున్నట్లుగా మనం చూస్తాం. ఇందులోనే 38వ వచనం 2వ అధ్యాయము 38వ వచనం చదవగలరా? పేతురు మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందెదరు. దేవునికి స్తోత్రం. ఒకసారి చెప్పండి. ఏమండి, పరిశుద్ధాత్మ దేవుడు రావాలి అనంటే మొట్టమొదటిగా నీ జీవితంలో ఏం చేయాలంటే మారు మనస్సు పొందాలి. ఏం చేయాలి? ఒక సంఘంలో విశ్వాసి అయిన నీవు, సహోదరుడైన నీవు, సహోదరుడైన నీవు, సేవకుడైన నీవు నీ జీవితంలో ఏం కలిగి ఉండాలో తెలుసంటే మారు మనస్సు కలిగి ఉండాలి. మారు మనస్సు అంటే మీకు చెప్పలక్కర్లేదు కదా. అని యేసు ప్రభువును నమ్ముకోకముందు బయట ఎన్నో రకాలుగా బ్రతికావు, ఎన్నో రకరకాల జీవితాలు జీవించావు, రకరకాల పరిస్థితుల్లో ఉన్నావు. ఇప్పుడు ఏం చేయాలంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చావు కనుక నీ జీవితంలో అనగా పూర్వం చేసి నీవు ఏమి కూడా చెయ్యకూడదు. మంచిగా దేవుల్లో ఎదగాలి. కనుక ఎదుగుతున్న నీ జీవితంలో మారు మనసు వస్తుంది. ఆ మారు మనసు పొందాలి. పొందిన నీ జీవితంలో పాప క్షమార్పణ కలుగుద్ది. యేసయ్య నీ పాపాలు అంటే తెలియక లేక తెలిసి ఏవైతే జన్మ కర్మ పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా ఆయన ఏం చేస్తాడో తెలుసు అంటే పాప క్షమార్పణ నిమిత్తమే ప్రతి వాడు కూడా క్రీస్తులో కడగబడతాడు. కడగబడిన వాడంతా కూడా బాప్తిస్మమును పొందుతారు. అప్పుడు అంటే ఏం జరుగుతుందో తెలుసా? పరిశుద్ధాత్మని వరములు పొందుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మాట మీకు జ్ఞాపకం, పరిశుద్ధాత్మ వరం అనే కాడ మీకు మాట జ్ఞాపకం. గత వారాల్లో చెప్పిన ఒక మాట మీకు జ్ఞాపకం. పరిశుద్ధాత్మ వరము అన్నది. పరిశుద్ధాత్మ వరం అంటే ఏంటో చెప్పాను తెలుసా? పరిశుద్ధాత్మ వరములు వేరు, పరిశుద్ధాత్మ వరములు వేరు. మీకు అర్థమైందా? ఒకసారి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ వరము వేరు, పరిశుద్ధాత్మ వరములు వేరు. పరిశుద్ధాత్మ వరము అనేది నీలో ప్రవేశించినప్పుడే పరిశుద్ధాత్మ వరములు కలిగి ఉంటావు. అవసరమైతే పరిశుద్ధాత్మ వరములు ఒకవేళ ఆగిపోవచ్చేమో కానీ నీలో పరిశుద్ధాత్మలు ఉంటావు. దేవుని స్తోత్రం. అర్థమైందా మీకు? అందుకే పౌలు గారు ఏమన్నాడు తెలుసా? భాషలైనను ప్రవచనములైనను నిలిచిపోవుననే మాట కొంతమంది ఎలాగ అర్థం చేసుకుంటారు? పెట్టుకొచ్చారుగా హాయ్ ఏం తెలుసు ఎందుకంటాడంటే అక్కడ అన్నది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అదని. అయితే పరిశుద్ధాత్మ వరములు వేరు, పరిశుద్ధాత్మ
ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడో అప్పుడు పరిశుద్ధాత్మ వరాలు అనుగ్రహించబడతాయి. అంటే అది ప్రవచనమే కావచ్చు, భాషలైనా కావచ్చు, ఇంకోటైనా కావచ్చు. ఎందుకంటే మీరు అర్థం చేసుకోండి, ఈ వాక్యాలని కూడా తర్వాత ధ్యానం చేయండి. నేను చాలా విషయాలు చెప్పాలి కనుక ఇప్పుడు సంఘం ఏం పొందాలంటే, ఏ వరం పొందాలంటే పరిశుద్ధాత్మను వరమును పొందాలి. మీకు ఒక విషయం చెప్పనా, యేసుక్రీస్తు మనకి ఒక వరంగా అనుగ్రహించబడ్డాడట. ఎవరైనా మనము ఎవరిని వరంగా పొందామంటండి? యేసుక్రీస్తుని వరంగా పొందాము. పరిశుద్ధాత్ముడు కూడా ఒక వరం, దేవుని బిడ్డలారా. ఆ వరాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక ఆ వరాన్ని మనం పొందుకున్న తర్వాత ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధితున్నప్పుడు ఆ యొక్క వరం ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్మ కార్యములను దేవుని పని చేయడానికి, కొన్ని యొక్క పనులను చేయడానికి ఆయన మనలో కార్యసిద్ధి జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు జరిగినాయి కనుక అప్పుడు పరిచర్యలు చాలా అద్భుతంగా, ఎంత కష్టమైన బాధ అయిన ఆదిమ క్రైస్తవ సంఘ ప్రజలు చేయడం జరిగింది. అయితే ఇంకా కొంచెం ముందుకు వెళదాం. ఇంకా కొంచెం ముందు అపోస్తుల కార్యగ్రంథం 2వ అధ్యాయములో 16 నుంచి 18 వరకు చదువుతాం. ఏవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతులే ఇదే ఏమనగా, అంచె దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమరించెదను. కుమారులను మీ కుమార్తెలు ప్రవచనములు చెప్పెదరు. మీ యవ్వనులు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలగందురు. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి ఒకసారి. ఆ దినములలో నా దాసుల మీద, నా దాసురాండ్ల మీద నా ఆత్మను కుమరించెదను కనుక వారు ప్రవచించెదరు. ఈ యొక్క కళలు చూడడం, దర్శనాలు చూడడం, ప్రవచనాలు చెప్పడం, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు కనుక ఇవన్నీ కలుగుతున్నాయి అంటున్నారు. దేవుని స్తోత్రం. ఆనాడు ఆదిమ క్రైస్తవ సంఘములో నుండి వారందరూ కూడా మంచి దర్శనాలు, దేవుని కొరకు దర్శనాలు, అంతేకాకుండా ప్రవచనాలు, భాషలు మాట్లాడడం, ఏమంటే కళలు కనుక మీ యవనస్తులు కళలు, మీ యవనస్తులు అన్న దర్శనాలు. యవనస్తులు దేవుని పని కొరకే ఆత్మచేత నింపబడాలండి. ఆత్మచేత నింపబడకపోతే వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టరండి. ఆ యవనస్తులు అనగా మరి పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వాడికి లేకపోతే ఈ లోక సంబంధమైన అలవాటులు, ఉద్దేశాలు అనగా వాడి జీవితాలు మార్చబడవండి. కనుక దేవుని పిల్లరా ఆలోచించండి. ఇక్కడ ఏమన్నా అంచె దినములు అంటే మీరు అనగా అప్పుడు చెప్పాడు. ఎప్పుడు యేసుక్రీస్తు మరణించి చనిపోయి సమాధి చేయబడి ఆయన లేచి తన శిష్యుడు కనబడి ఆయన పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత 40 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ వచ్చాడు. ఆ రావటం గురించి అంచె దినాలంటే అది ఆఖరి దినాలు అనమాట. అప్పుడు అవి కూడా వాడికి ఆఖరి దినాలు, ఇప్పుడు కూడా ఆఖరి దినాలే. ఏదైనా ఆఖరి దినాలే, అంచె దినాలే. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ ఈ అంచె దినాలలో మీ పిల్లలైన వారు, మీ కుమార్తెలైన వారు, మీ ఆడపిల్లలైన వారు ఆత్మచేత నింపబడాలి. వాడు ఏం చేయాలో తెలుసండి, దేవుని కొరకు పరిచర్య చేయాలి. అంటే ఆదిమ క్రైస్తవ సంఘ ప్రజలు అనగా వారు చేసిన ఆ యొక్క పరిచర్య, కళల పరిచర్య కావచ్చు, ప్రవచనాల యొక్క ప్రవచన కావచ్చు, లేకపోతే దర్శనాలు కావచ్చు. ఇంకా చూస్తే ఇక్కడ వారు చేసినటువంటి వృద్ధులు, ఏమండి పెద్దవారు, దాసులు, దాసరాండ్ల మీద దేవుని అభిషేకం చాలా అవసరం. ఈ రోజున దేవుని పిల్లల దేవుని అభిషేకము, దేవుని యొక్క ఆత్మ నింపుదల, అభిషేకము ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లలతో కూడా నేను ఎన్నో మొన్న ఇక్కడ ఫోన్లో చూశానండి, యూట్యూబ్లో చూశాను. ఏంటంటే 3 సంవత్సరాల బాబు ఏంటంటే ఆ గిటార్ కొడుతూ పాటలు పాడుతున్నట్టే వాళ్ళకంటే ఎక్కువ స్వరం ఎత్తి పాడుతున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, లీలమైపోయాడండి ఆత్మలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని అభిషేకించినోడని కాదు కదా, పెద్దోడని కాదు కదా, పిల్లలని కాదు కదా, దాసులని కాదు కదా, దాసురాండ్లని కాదు కదా, యవనులని కాదు కదా, చిన్నలని కాదు కదా, స్త్రీలని కాదు కదా, పురుషులని కదా, వేదంలో లేదు. ఈ పరిశుద్ధం అంటే మనం చోటు ఇవ్వాలి, మరమనిషి పొందాలి, ఆయన ఆహ్వానించాలి.
ఆత్మదేవుడు మనలోకి వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని బిడ్డలారా, దేవుని కొరకు బ్రతకాలని ఉద్దేశాలు మనకు పుడుతుంది ఆత్మదేవుడు మనలో ఉంటే. ఒకసారి అందరి స్తోత్రం చెప్పండి. నేను ముందుకు వెళ్ళిపోతాను. 4వ అధ్యాయంలోకి వచ్చేయండి. ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వచ్చేయండి. 4వ అధ్యాయంలోకి వస్తే 4వ అధ్యాయంలోంచి కొన్ని సంగతులు మనం చదువుతున్నాం. 25వ వచనం 26వ వచనం చదవగలరు. 4వ అధ్యాయం అపోస్తలుల కార్యమే. అన్ని జనులు ఏల అల్లరి రేపిరి చేసిరి ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మన తండ్రియు ఈ సేవకుడైన దావీదు నోటను పలికించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అర్థం చేసుకోవాలి, ఇక్కడ దావీదుని గురించి మాట్లాడుతున్నాడు ఎవరంటే దైవజనుడైన పేతురు గారు. మీరు ఒక విషయం గమనించారు, పేతురు గారు ప్రసంగం చేస్తున్నాడు. ఈ 4వ అధ్యాయంలో ప్రసంగం చేస్తూ మాట్లాడుతూ ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, పరిచయ శాస్త్రులకి చెప్తున్నాడు. విషయం ఏమంటే పేతురు గారి గురించి చెప్తూ అనగా కీర్తన గ్రంథంలో మాటని చెప్తున్నాడు. కీర్తన గ్రంథంలో మాట ఏంటంటే ఏమని అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రి అయిన నీ సేవకుడు దావీదు నోట పెట్టావు కదా అని చెప్పాడు. అంటే దేవుడు ఆయన మాటలను దావీదు నోటను పెట్టాడు, ఆయన రాసి ఉంచాడు. యెషయా నోటను పెట్టాడు, రాయించి ఉంచాడు. కనుక ఇర్మియా నోటను ఉంచాడు, రాయించి ఉంచాడు. మోషే నోటను పెట్టాడు, రాయించి ఉంచాడు. ఓబద్యా నోటను ఉంచాడు, రాయించి ఉంచాడు. ఇలా అంటే ఆయన ఆత్మ ద్వారా రాసినంటి సంగతులను ఈ రోజున ఆదిమ క్రైస్తవ సంఘానికి ఆ లేఖనాలు ఆ ప్రవచనాలను ప్రకటించడానికి కృప చూపాడంటే ఆత్మ దేవుడని వాని యొక్క సహాయమే ద్వారానే ఆ లేఖనాలు రాయబడ్డాయి. అది తిరిగి ఎవరండి పేతురు గారు బోధించడం మనం చూస్తున్నాం. అలాగే ఈ రోజున నీ జీవితంలో అనగా పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు, పత్రికలు కావచ్చు, సువార్తలు కావచ్చు, ధర్మశాస్త్ర గ్రంథాలు కావచ్చు, ఏవైనా వాటిని నువ్వు ధ్యానించినప్పుడు చేసినప్పుడు వాటిల్లో ఉన్న సంగతులను పేతురు వలె బోధించడానికి దేవుడు కృప చూపుతాడు. అదేనండి వాళ్ళు ఆదిమ క్రైస్తవ సంఘాలు వాక్యాన్ని చదివి వాక్యాన్ని నేర్చుకుని ప్రార్థించారు. ఈనాడు కూడా క్రైస్తవ సంఘానికి చాలా అవసరమైన పరిశుద్ధాత్ముడు ఈ రోజున సంఘం పైకి వస్తున్నాడు, సంఘములో ఉంటున్నాడు, సంఘ బిడ్డలను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కనుక మీరందరూ కూడా వాక్యాన్ని నేర్చుకోండి, వాక్యాన్ని బాగా చదవండి. ప్రేమతో మీకు పరిశుద్ధాత్ముడు తెలియజేయడం జరుగుతుంది. ఇదే 4వ అధ్యాయంలో 31వ వచనం చదవగలరా? వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటనే కనిపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మ చేత నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా, ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అక్కడ ఎవరో పెద్ద కూటం జరుగుతుంది. రే బాబు సాలేం ఎదరికొచ్చి మాట్లాడద్దు, కిరణ్ మాట్లాడద్దు, అమ్మా మీరు లేకపోద్దు, మీరు లేపితే ఏడుతారు, మేము చెప్తే ఆయన చూస్తారు. అరే మాట్లాడకండి, అర్థమైనా జాగ్రత్తగా ఉండే. ఇక్కడికి వచ్చి మీ మామ దగ్గరికి వచ్చి మీ మామ దగ్గరికి వచ్చి ఎదరికి వచ్చి చే మంచిది ఎవరో కిరణ్ మంచిది ఎదరికి వచ్చి ఎదరొచ్చి పాస్టమ్మ దగ్గరికి వచ్చి మీ ఫ్రెండే కదా ఒకసారి వచ్చి లేదు పాస్టమ్మ వెళ్ళినప్పుడు నీ ఫ్యామిలీ ఇస్తుంది వచ్చి దేవుని స్తోత్రం చెప్పండి. సరే మీరు మాట్లాడకండి, చాలండి పెట్టి చూడండి జాగ్రత్త. ఓకే మాట్లాడకండి. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ఇక్కడ మనం ఏం చదువుకున్నాం? ఇక్కడ పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్ అనుగ్రహించబడింది. ఇక్కడ దావీదు నోట ఎవరు పలుకుతున్నారండి? దావీదు నోట 30 కదా. వారు ప్రార్థన చేయగా వారి కూడి ఉన్నట్టు చోటంతా కమ్మి ఉండెను. అప్పుడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ నిండిన వారి దేవుని వాక్యము ధైర్యంగా చెప్పారు. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజున ఆ సంఘానికి ఇవ్వబడింది అంటే వాక్యము మాట్లాడింది అంటే ఆ సంఘము దేవుని బిడ్డ పరిశుద్ధాత్మ దేవుడే. ఈనాడు కూడా ఏ సంఘానికైతే ఏ సావాసంలో ఉన్న బిడ్డలకైతే పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుందో వాడు దేవుని యొక్క వాక్యము చెప్పడంలో కానీ, వాక్యమును ధైర్యంగా మాట్లాడటంలో, వాక్య ప్రకారంగా బ్రతకడంలో కానీ వారు తూచా తప్పకుండా ఉంటారు.
అందుకని ఆదిమ క్రైస్తవ సంఘము చేసింది ఏంటో తెలిసిన పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు. కనుక ఈనాడు మీరు కూడా పొందుకొని దేవుని యొక్క కొరకు బ్రతకాలని దేవుని వాక్యం మనకి చెప్తూ ఉంది. 5వ అధ్యాయం మాట చదువుదాం. 5వ అధ్యాయం 3వ వచనం చదవగలరా? అప్పుడు పేతురు అననీయ ఈ భూమి వెలలో కొంత దాచుకుని, ఇక్కడ కూడా ఏమన్నాడు? పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందితే నిన్ను ఎవరు మోసపించలేరు. ఓకే. ఆదిమ క్రైస్తవ సంఘంలోనికి అనగండి దొంగ అపోస్తులు వచ్చేవారంట, దొంగ పాస్టర్లు వచ్చేవారట. పత్రికలో చెప్తాడు ఇవన్నీ కూడా. ఎందుకంటే పత్రికని అపోస్తుల కార్యానికి చాలా లింక్ ఉంటాయండి. అపోస్తుల కార్యంలో జరిగిన చరిత్రే పత్రికలలో అనగా రాయబడతాయి. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ అనుభవం ఆనాడు క్రైస్తవ సంఘం, ఏనాడు ఆదిమ క్రైస్తవ సంఘ విశ్వాసులైనటువంటి వారికి ఎవరైతే ఉంటారో ఆ దొంగ అపోస్తులు వచ్చేవారటండి, దొంగ పాస్టర్లు వచ్చేవారంటే, దొంగ మోసకరమైన వాళ్ళంటే, అంటే యేసు ప్రభువు కాకుండా వేరొకళ్ళు ప్రకటన చేస్తూ ఉండేవారటండి. అప్పుడు అలాంటి వాళ్ళు వచ్చినప్పుడల్లా కూడా ఏంటంటే ఆత్మచేత నింపబడిన వారు ఎవరైతే ఉన్నారో, నడిపించబడుతున్నారో ఆనాడు ప్రజలు, ఆనాడు అనగా సంఘమైన వారు చాలా జాగ్రత్తగా వీళ్ళు సరైన బోధ కలిగిన వారు కాదు, వీళ్ళ దగ్గర సరైన బోధ లేదు అనే విషయాన్ని తెలుసుకోవడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడే. ఇక్కడ పేతురు సునాయాసంగా ఒకరి జీవితంలో ఒకరి జీవితంలో మోసం ఉందని, మోసగిస్తున్నారని, మనం మోసపడకుండా ఉండాలి అనే విషయాన్ని తెలుసుకోవడానికి గల కారణం పేతురు ఏం కనుగొన్నాడంటే పరిశుద్ధాత్మ కలిగి. ఈ రోజున సంఘము మోసపోకూడదు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అంటే యేసు ప్రభు అదే చెప్పాడు కదా. ఎక్కడ 24వ అధ్యాయము చదవదు బైబిల్లో. ఎక్కడ మత్తయి సువార్త 24-25 అధ్యాయంలో అనేక మంది నా పేరట వస్తారు, మీరు కదా చెప్తారు కదా. అనేక మంది నా పేరట వస్తారు, ఎన్నో అద్భుతాలు చేస్తారు, ఎన్నో విషయాలు చేస్తారు. వాళ్ళందరూ కూడా వినకపోతుంది. కనుక దయచేసి వాళ్ళు దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో అలాంటి వారందరూ కూడా ఆ రోజున ఉన్నారు, ఈ రోజున కూడా ఉన్నారు. ఈ రోజున కూడా చాలా మంది అలాగా మోసపోకుండా ఉండాలి అంటే, చాలా మంది జాగ్రత్తగా రక్షణ పోగొట్టుకోకుండా ఉండాలి అంటే ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉంటే వాక్యం ఏంటో అర్థమవుతుంది, ప్రార్థన ఏంటో అర్థమవుతుంది, విశ్వాసం అంటే ఏంటో అర్థమవుతుంది, అలా పరిశుద్ధత అంటే ఏంటో అర్థమవుతుంది, యథార్థంగా బ్రతకడం అంటే ఏంటో అర్థమవుతుంది. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సర్వసత్యంలోకి నడిపించేవాడు ఆయనే కనుక నీకు అర్థమైన విషయాలన్నీ కూడా అర్థం చేసి నేను పవిత్రమైన జీవితంలో రక్షణకరంగా నేను బ్రతికేవాడిగా చూస్తాడు. మోసపోకుండా నిన్ను కాపాడేవాడు ఎవరని చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకు ఈ యొక్క పరిస్థితులలో ఇంకా కొన్ని విషయాలు చదివితే ఇందులో అపోస్తలుల కార్యగ్రంథము 6వ అధ్యాయం చదవండి. 6వ అధ్యాయం తెరిచి 3వ వచనం చదవండి. కాబట్టి సహోదరులారా ఆత్మతోను జ్ఞానముతోను నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను నీలో ఏర్పరచుకోండి, మేము వారిని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆనాడు యొక్క క్రైస్తవ సంఘము ఒక పరిచర్య చేయడానికి ఎవరు పడితే వాళ్ళే, ఎందుకు ఎలాంటి వాళ్ళు కావాలి? ఆత్మచేత నింపబడిన వాళ్ళు. ఎందుకో తెలుసా? ఎందుకు కావాలి సంఘానికి ఆత్మచేత నింపబడిన వాళ్ళు? మీకు అర్థమవుతుందండి. ఈనాడు కూడా ఆత్మచేత నింపబడిన వాళ్ళు ఎందుకుంటారంటే సంఘములో విశ్వాసులైన వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన మనుషులు కదా. నా మనసు ఒకరికి ఉండదు, మీ మనసు ఆడుకుండదు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటారు. వీళ్ళందరినీ కూడా సర్దుకుపోవాలి అంటే, ఈ రకంగా అందరినీ సదురుకుని ముందుకు వెళ్ళాలంటే అనగా పరిచర్య చేసేవాడు. ఇక్కడ ఏమంటున్నాడు పై చెప్పాలంటే మీరు అప్పుడు 12 అపోస్తులు తమ దగ్గరికి వచ్చి శిష్యుల సమూహం పిలిచి అంటున్నాడు, మేము దేవుని వాక్యము బోధించుట మాని ఆహారం పంచి పెట్టుట అని యుక్తం కాదంటున్నాడు. అలా చెప్పండి. నిజమేనండి. పరిచర్య అనేది
పరిచర్య ఉంటుందని కూడా అది సంఘాన్ని బాధ్యత. సాపలు ఎత్తడం, కుర్చీలు ఎత్తడం, లేకపోతే ఇంకోటి అది ఏ పరిచర్య లేదు. పాస్టర్ గారికి దాంట్లోకి వెళ్ళకూడదు. ఒకసారి చెప్పేస్తాడు ఆయన చెప్పేస్తాడు, ఇది చేయాలి అది చేయాలి. మళ్ళీ తిరిగి పాస్టర్ గారు వచ్చి మీరు చేశారా లేదని మళ్ళీ చేసుకుని నుంచి ఆ ఎండలో నుంచి అందులో నుంచి ఇందులో నుంచి ఇందులో నుంచి అనగా ఎండలో నుంచి ఇలా వాళ్ళలో నుంచి అక్కడ నుంచి నిద్ర లేకుండా ఎంత చేయటం బాధ్యత కదా. ఎందుకంటే వాడు వాక్యం మీదే ఉండాలి, ప్రార్థన మీదే ఉండాలి, పరిచర్య వాక్యం అనే పరిచర్య మీదే ఉండాలి. అనుకో పని ఇచ్చాడు కనుక అది ఆటంకంగా అవుతుంది, ఇబ్బంది అవుతుంది, మేము కొనసాగించలేకపోతున్నాం అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వాడు బోధించాడు. ఎవరికి? అపోస్తులకి, సేవకులు బోధించి ఉన్నాడంటే ఇదిగో సంఘంలో, ఆది సంఘంలో ఆత్మచేత నింపబడి వారు పనిచేయాలి. ఆత్మచేత ఎందుకు ఆత్మచేత నింపడాలంటే వాళ్ళ ఆత్మ ఏం చేస్తుంది తెలుసా? మంచి చెడ్డ గ్రహిస్తుంది అండి. ఇంకొకలాగా పరిచర్య చేసినప్పుడు, పంచేటప్పుడు, చెందేటప్పుడు చూసేటండి చూపు ఎవరికి ఉండదు చెప్పండి? ఎవరికి ఉండదు? పరిశుద్ధాత్మ దేవుడికి ఉండదని చెప్పండి. మనం అదే కదా మాట్లాడకుండా. అందుకే సంఘానికి, ఆనాడు సంఘానికి అంత సమాధానంగా మంచిగా చక్కగా కలిసి మెలిసి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే ఏమంటే పరిచర్య చేయడం గల కారణం ఏంటో తెలుసండి. ఆ సంఘములో ఉండి బాప్తిసం పొందిన వారు క్రైస్తవ సంఘములో కార్యక్రమాలు ముఖ్యంగానే బయట యొక్క కార్యక్రమాలు ముఖ్యంగా అవి పడలేదు. ఎందుకో తెలిసిన వాళ్ళ దేవుని ఆత్మ ఉంది, అందుకని వాటిని పెద్ద ఎన్నిక చేయలేదు. వాళ్ళు ఏది ఎన్నిక చేశారో తెలుసా? ఈనాడు నాకు సంఘం ఉంది, నా సంఘంలో కార్యక్రమం ఉంది, నా సంఘంలో ప్రార్థన ఉంది, నా సంఘంలో దేవుని వీటిలో ఉన్నారు. వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు, దాంట్లో నేను ఉండాలి. దాన్ని అనేది ప్రేరేపించేది, చేసేది, నడిపించేది, వాడుకునేది ఎవరో చెప్పండి? మాటలు రావట్లేదు ఏంటంటే అంటే మాట్లాడలేదంటే మీకు ఇష్టం లేదు అంటే ఆత్మచేత నింపడలేదు అంటే నరకంలోకి పోతారా? నరకం ఆత్మచేత నడిపించబడిన వారందరూ కూడా దేవుని పిల్లలు నరకంలోకి పోతారు. నేను మాట్లాడుతుంది కదా, పరిశుద్ధాత్మ నా మీద మాట్లాడుతున్నాడు. మీరు ఏమనుకున్నా నాకేం కాదు. ఏమంటే నా నుంచి తప్పించుకుంటారా? కానీ దేవుని నుంచి తప్పించుకుంటారా? నువ్వు కాదు కదా, నేను కూడా తప్పించుకుంటా. వీల్లేదు, కుదరదు కూడా. చిత్త కొట్టేస్తాడు, నన్నైనా నిన్నైనా ఇంకొకరైనా ఎవరైనా సరే. ఆత్మచేత నింపబడిన వాళ్ళు సంఘములో ఉండాలి. ఏమండి? నాకు వినబడిందండి ఈ మధ్యన కాదు, నేను 2-3 రోజుల కింద వినబడిందండి. నువ్వు వడ్డితే నేను తిన్నావు, నువ్వు పెడితే నేను తిన్నావు, నువ్వు నాకు పెట్టక్కర్లేదు, నాకు వడ్డించక్కర్లేదు. ఏమండి? నాకు పెట్టక్కర్లేదు, నువ్వు పెడితే నేను తిన్నావు. అందరూ గట్టి స్తోత్రం చెప్పండి. అవును నువ్వు నిద్రపోతు పక్కన నిద్రపోకదలే. ఓకే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవును, ఏం పని ఉందని ఇంటికాడ నిద్రపోతున్నా? అంతమంది నిద్రపోతావుగా. హల్లెలూయా. సరే, ఒకసారి స్తోత్రం చెప్పండి. నేను పెడితే నేను తిన్నాను, నువ్వు వడ్డితే అన్నా నేను తిన్నాను, నేను పెడితే నేను తిన్నాను. కానీ అవతల వ్యక్తి దేవుని ఆత్మతో అనగా అభిషేకించబడు ఆత్మ లోన ఉంటుంది కాబట్టి సర్లే నువ్వు వడ్డించబోదు పక్క వాళ్ళు వడ్డిస్తాను తిని అని పక్కకు వచ్చేసి ఉండొచ్చు నా ఉద్దేశం ప్రకారం. దేవుని స్తోత్రం. అవి తినేదిలే అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అంటే ఉదాహరణకి చెప్తున్నాననే విషయం. అంటే అందరూ ఒక్కో రకంగా ఉండరు కదా, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా. అప్పుడు ఏం చేసుకోవాలి? వడ్డించేవాళ్ళు, పెట్టేవాళ్ళు, చేసేవాళ్ళు, చెందేవాళ్ళు అనగా పై విచారణ చేసేవాడు. సేవకుడికి మాట రాకుండా, పాస్టర్ గారికి మాట రాకుండా, ఆ కార్యక్రమం చేసేవాడికి మాట రాకుండా, ఆ చర్చి విశ్వాసులకి మాట రాకుండా ఏం చేసుకెళ్ళిపోవాలండి? అలా చేసుకెళ్ళిపోవాలి కనుక. అలా చేసుకెళ్ళిపోవాలంటే నువ్వు చేసుకెళ్ళలేవు కనుక ఏం కావాలండి చెప్పండి? కోపం వస్తుందో నీ మీద ఏముండాలి? ఆదిమ క్రైస్తవ సంఘానికి, ఆనాడు ఆదిమ క్రైస్తవ సంఘానికి అనగా ఆత్మ నిబుదల, ఆ పని, ఆ తీరువు అవన్నీ ఉండడానికి గల కారణం ఏంటి? పరిశుద్ధాత్ముడు వారిలో ఆత్మ చేత నిండుకున్నవాడు, జ్ఞానమ చేత నిండుకున్నవాడు అని రాశాడు. అందుకే కనుక ఇప్పుడు కూడా కావాలండి, ఇప్పుడు కూడా కావాలి. ఎందుకంటే సాధారణ ఒకడు ఉన్నాడు కదా, ఆడు ఊరికిన్నే దేవుని పిల్లలుండే కూడా భలే మీటింగ్ వెళ్తాడంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. అవుతుందా ఏమండి? ఆడి మీటింగ్ భలే పెడతాడు. ఆడి మీటింగ్ భలే ఉంటాయండి. మీకు తెలియదు కానీ నేను చదివాను కాబట్టి తెలిసాను. నా దగ్గర పరిశుద్ధ పోరాటం అనే బుక్ ఉంది. నేను రక్షించబడిన ఎదల్లోనే అనగా సేవలకు వచ్చిన టైంలోనే పరిశుద్ధ పోరాటం అనేది ఒక బుక్ అండి. ఆ బుక్ ఎవరు రాశారంటే జాన్ బెనియన్ అనేది దైవజనుడు రాశాడు. ఎవరు రాశాడు? జాన్ బెనియన్ అని. ఆయన చాలా పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాల్లో ఒక పుస్తకం బైబిల్తో సమానంగా అమ్మబడిన పుస్తకం ఏంటనేది ఆయనది తెలుసా మీకు? యాత్రికుడు ప్రయాణం. దేవునికి స్తోత్రం. ఆయనే
బైబిల్ ఎంతగా అమ్ముడు పడిపోతుందో అమ్మబడుతుందో ఈ రోజున అంతగా అమ్మబడిన పుస్తకం ఏంటంటే జాన్ బెనియన్ రాసినటువంటి యాత్రికుని యొక్క కనుక పరిశుద్ధ పోరాటం అనే బుక్ అనమాట. అందులో అట్ల గురించి రాశాడు. అలాగే ఏ విధంగా కూడుకుంటాయో మాట్లాడుకుంటాయో చేస్తాయని ఏంటంటే ఫోటోతో సహా చేశాడు. ఏమండి అప్పుడు నేను బుక్ కొనుక్కున్నాను. చాలా ఎక్కువగా చదివిన తర్వాత ఒక బ్రదర్ ఆయన పేరే జక్కన్శెట్టి శ్రీనివాస్ అని ఎలక్ట్రీషియన్ పనిచేసేవాడు. అప్పుడు ఆ టైంలో నాకు సేవలో ఎంత సహాయం అంటే అర్ధరేత్రి గడ పలానా చోటకి వెళ్ళాలంటే చక్కగా సైకిల్ ఏమండి అర్ధరేత్రి గడ సైకిల్ వేసుకుని తీసుకెళ్ళిపోయాడు. ఏమంటే అలా పరిచర్య చేసేవాడు. చెందేవాడు. తర్వాత హైదరాబాద్ వెళ్ళాడు. తర్వాత అలాగే తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు కూడా పరిచర్య నాకు ఎంతగానో చేసేవాడు ఎవరు అన్నమాట అండి. తర్వాత దేవుని ఇంకా అప్పుడు ఈ బుక్ ఏం చేశాడంటే తమ్ముడు అని ఇచ్చాడు. ఏమండి చదివిన తర్వాత ఏం చేశాడో కనుక దేవుని కొరకు బ్రతకాలని ఉద్దేశించగలిగాడు. ఆయన ఏ మీటింగ్ లేదు, మొన్న ఎక్కడ కదండి, ఆయన ఈరోజు సేవకుడు అయ్యాడు. ఏమండి కొంతమందికి బైబిల్ కాలేజీ తర్ఫీదులిస్తున్నాడండి. దేవునికి స్తోత్రం. కొంతమంది పాస్టర్లను తయారు చేస్తున్నాడు. ఆ పాస్టర్లు తయారు చేస్తున్నట్టు వాళ్ళకి సర్టిఫికెట్లు ఇస్తారు కదా. సర్టిఫికెట్ ఇచ్చేటప్పటికి నేను ఈ సేవలోకి రావడం, ఈ సేవలో ఇంత బలంగా నిలబడడానికి కారణం ఎవరంటే ఒక దైవజనుడు నాకు ఒక పుస్తకం ఇచ్చాడు. ఆ పుస్తకం పేరే ఏంటంటే పరిశుద్ధ పోరాటంలో సాక్ష్యం ఇచ్చాడు. పేరు చెప్పలేదు కానీ కనుక ఒక దైవజనుడు ఇచ్చాడు. ఆ పుస్తకము నన్ను ఏం చేసిందో తెలుసా, పరవాసిని చేసింది, నన్ను ముందుకు నడిపించింది. ఈరోజు దేవుని కొరకు బ్రతకాలనుకున్నాను. ఆ రోజును బ్రతికాను. అలా ఉంటుండగానే ప్రభు నన్ను తీసుకొచ్చాడు. ఈ స్థితిలోనికి ఎంతమంది అని పరిచర్య చేయడము, లేక సంఘాలు కట్టడము, ఇలాగ అనేక మంది బైబిల్ కాలేజీలో అనేక మందికి నడిపించడం, అనేక దేవుని పని చేయడం దేవుడు నాకు కృప ఇచ్చాడు. ఒక దైవజనుడు ఇచ్చిన బుక్. అప్పుడు ఆ బుక్ ఏమన్నాడు తెలుసండి, అని నాకు ఇచ్చేవా ఈ పుస్తకాన్ని అడిగాను. దేవునికి స్తోత్రం. ఆ పుస్తకం నాకు ఇచ్చేవా అని అన్నాడు. కనుక దేవుని పెట్టారా అప్పుడు ఏం చేసుకుంటే వెంటనే బుక్ ఇచ్చేసి నేను వెంటనే మళ్ళీ బుక్ కొనుక్కున్నానండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎన్నో వందల పుస్తకాలు, భక్తుల యొక్క జీవిత చరిత్రలు బుక్లు అదే చదివానండి. అలాగే వ్యాఖ్యానాలు, బైబిల్ అన్ని ఎన్నో దేవుని కనుక ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలంటే దేవుని బిడ్డలారా పరిచర్య. ఇప్పుడు మన పరిచర్య గురించి కదా మాట్లాడుకుంటున్నాం ఒకసారి. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతో నిండుకున్న మంచి పేరు పొందినట్టు 7 మనుషులు మీలో ఏర్పరచుకుని మేము వారిని ఈ పనికి నియమిస్తాము. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. కనుక ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే సంఘములో చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా, పాస్టర్ గారు చెప్పిన పని చేసినా, పాస్టర్ గారు చెప్పిన పని చేసినా, విశ్వాసులు చెప్పిన పని చేసినా, లేకపోతే చర్చ ఏం జరిగిన దేవుడి పనే కనుక అది చెయ్యాలి అని అంటే, జరగాలి అంటే జ్ఞానంతో కూడింది కనుక ఆ పరిచర్య జ్ఞానంతో కూడింది కనుక ఆత్మ చేత అంత అవసరం అండి. కానీ ఈనాడు సంఘములోని విశ్వాసులు ఆత్మ చేత నింపబడి జ్ఞానముతో ఉండాలి. ఎవరైనా గవిక్కిని ఎప్పుడైనా ఉసుక్కుని అన్నారనుకోండి పరిచర్య చేస్తున్నప్పుడు, అని నువ్వు చేసుకోని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోవడం, అది జ్ఞానవంతుని యొక్క ఆత్మతో నింపబడిన వాని యొక్క తీరువు కాదు. ఏం చేయాలి, వెంటనే ఉలిక్కబడాలి. సాతానా అని మనసు తర్వాత సాతాన అనాలి. అనగానే ఏం చేస్తాడు, నిన్ను ముట్టకోకుండా అంటకోకుండా ఏం చేస్తాడు తెలుసా, నిన్ను మరలా దేవుని పని అక్కడ చేయడానికి ఉత్సాహపరుస్తాడు పరిశుద్ధాత్మ. ఒకసారి ఆ దేవునికి స్తోత్రం చెప్పండి. అర్థమవుతుందండి. కనుక గమికి తొందరపడి చేయడానికి ఆడు నీలో ఉన్నది ఆత్మ ఏం చేస్తున్నాడో తెలుసండి. లేకపోతే నువ్వు చేసే పరిస్థితి అనగా పరిచయం ఏం చేస్తున్నాడే ఇబ్బందికరంగా చేయడానికి చూస్తున్నాడు. కనుక దేవుని పిల్లలు అందుకని ఆత్మచేత నింపబడిన వాడు ఏం చేస్తాడు, ఓహో కనుక చేయటానికి ఆటంకాలు, లేకపోతే అలాగే మనం ముందుకు వస్తుంటే ఆటంకాలు, వాళ్ళు చేయనివ్వకుండా ఉంటున్నారు కనుక వాడు సాతాను ఉంది. మనలో దేవుని ఆత్మ, దేవుని పని కదా మనం చేస్తుంది, మనుషుల పని కాదు కదా. స్తోత్రం. హల్లెలూయా. ఓకేనండి. అందరూ తన సొంత కార్యములు చూసుకుంటారు కానీ యేసుక్రీస్తు కార్యం చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో
పరిశుద్ధాత్మతో నిండిన వారైతే చర్చిలో చూడండి, బాక్సులు అలాగే నింపి ఎట్లా తెచ్చుకుంటున్నాం, ఏదేదో కావాలి ఎన్నో పనులు ఉన్నాయి, చర్చ్ పనులు ఉన్నాయి. ఇట్లన్నిటి నిమిత్తమై మీకు పరిశుద్ధాత్మను ప్రేరేపించట్లేదా? ప్రార్థన మాత్రమే చేస్తున్నారా? ప్రార్థన చేసే పెదవుల కన్నను సహాయం చేసే మిన్న అన్న చేతులు మిన్న అని సిస్టర్ అనగా తల్లిగారు అన్నది. ఎవరవిడి మదర్ తెరీసా. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయాలి. ఇంకా చేసుకుంటూ వెళ్తే పని ఎప్పుడు అవుతుందండి? అదే నేను చెప్పాను మా పాస్టర్ గారు రోజు ప్రార్థన చేస్తుంటే ఇది చర్చి పని కోసం ఇంకా మాలో ఒక భయం కలిగింది, మాలో ఒక ఆందోళన కలిగి ఏం చేస్తుంటే అనగా ఒక స్పిరిట్ కలిగి మమ్మల్ని భయం కలిగిస్తుంది. ఏంటో తెలుసా, ఇంకెప్పుడు ప్రార్థనైనా ముందుకు రావడానికి వీల్లేదా అనే విషయం కాదు. కానీ వెంటనే అప్పన్న చేసి ఏదైనా వెంటనే ఏదో చేసి పని చేద్దాం, దేవుడు మనం ప్రేరేపిస్తున్నాడు అని చెప్పిన తర్వాత మేము ఒక తీర్మానం వచ్చాం. దేవుని స్తోత్రం కాదు అంతే కదా. దేవుని పిల్లలరా, ఈ రోజున దేవుని వాక్యం చెబుతుంది మనందరికీ కావాలి పరిశుద్ధాత్మ యొక్క నింపుదల. ఎందుకు ఆ నింపుదల అంటే దేవుని పిల్లలుగా మనం చిత్రీకరించబడటానికి, దేవుని పని చేయడానికి సిద్ధపడడానికి, దేవుని కార్యముల నిమిత్తం ముందుకు రావడానికి. ఆది అపోస్తుల సంఘం ఏ విధంగా ఉందో ఈనాడు క్రైస్తవ సంఘం అదే విధంగా దేవుని పని చేయడానికి కావాలి. వాళ్ళ ఆత్మచేత నింపబడిన వాళ్ళ దేవుని పరిచర్య కొరకే సిద్ధపడ్డారు. అలా ఉండాలని ప్రభు కోరుకుంటూ అలాగా చెప్తున్నారు. ఇందులో 51 చదవగలరా? ఏమండి క్షమించండి, అందులో కాదు 10 వచ్చిన ఇందులో 10 వచ్చిన అపొస్తలుల కార్యం 6వ అధ్యాయం 10 వచ్చిన చదవగలరా? మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానము, అతను ప్రేరేపించిన ఆత్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, మాట్లాడట ఎందును అతడు అగపరిచిన జ్ఞానం. చాలా మంది ప్రార్థనకు వచ్చిన సిస్టర్లు కానీ బెదర్లు కానీ ఒక్కోసారి వాళ్ళు మాట్లాడుతుంటే ఎలా ఉంటుందంటే ఇంకా ఆయన అనిపిస్తుంది కదా. కొంతమంది కనపడుతూ ఉంటారు చాలా చోట్లకి వెళ్ళినప్పుడు, వాడు ఎంత అందంగా మాట్లాడతారంటే ఏం మాటలు ఆధ్యాత్మిక మాటలు మాట్లాడుతుంటే అలా అగపరుస్తున్నట్టు మాట్లాడుతున్న విషయాలు. అంటే ఈ విషయాలు ఇది చెప్తుంటే ఆత్మదేవుడు నీలో ఉంటే దేవుని కొరకు మాట్లాడే మాటలు అనేక మంది మార్చడానికి అగపరచుచున్న జ్ఞానము మాటలు వెంటనే మార్చేస్తాయి. అందుకే ఆదిమ క్రైస్తవ సంఘములోనికండి అనగా ఏంటంటే పేతురు ఒక్క ప్రసంగం చేయగానే 3000 మంది ఏమయ్యారు అంటే మార్చబడ్డారు. అంటే ఇక్కడ ఏమంటున్నాడో తెలుసు అంటే మాట్లాడితే ఎందుకు దేవుని బిడ్డలారా సంఘములో విశ్వాసులు ఆయన పడినండి. మీరు ఆలోచించండి, అతడు అంటే ఇక్కడ ఎవరు అనగా స్టెఫన్ మాట్లాడితే మాటలు చూసినప్పుడు ఆ జ్ఞానము, ఆ ప్రేరేపణ, ఆత్మ నింపుదల చూసినప్పుడు ఆయన మాట్లాడుతున్న వాక్కు తీరు చూడగానే ఎవరు మాట్లాడడానికి ముందుకు రాలేకపోయారటండి. ఇందులో నిజాలు ఉన్నాయి, ఇందులో సత్యాలు ఉన్నాయి. ఎవరు ముందుకు రాలేదండి. అవును కదా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వు చదువుకోకపోయినా ఎన్న వాక్యము నీలో అలాగా ఆయన ఏం చేస్తాడు తెలుసండి, అనగా ఉబ్బికింపజేసి దావీదంటాడు నా జున్నే నీళ్ళు పొరిలి పారుతుంది. అంటే చదువు లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే ఎన్న వాక్యము పొంగి పొరలి అనేక మంది ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ధైర్యం నీకు ఇస్తాడు. అప్పుడు అనేక మంది చేర్చబడతారు. అలాగే చేర్చబడ్డారు ఆదిమ క్రైస్తవ సంఘంలో. ఈనాడు కూడా చేర్చబడాలి నీ ద్వారా. నిర్ణయించుకోండి. ఎప్పుడు చూసినా మీరు ఒక్కరే, మేము ఎప్పుడు చూసినా మీరు ఎవరికి అనగా ఆలయాల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి సమయం చూస్తారు. కానీ యేసు ప్రభు దగ్గరికి తీసుకురావడానికి, దైవజనుడి దగ్గర తీసుకురావడానికి ఒకసారి పరిశుద్ధాత్మ చేతులకు అప్పగించుకోండి. మీరు అందరూ అప్పగించుకోండి. 7వ అధ్యాయంలోకి వచ్చాక 7వ అధ్యాయంలో ఒక మాట చదువుతున్నాం. ఎక్కడ ఉంది 7వ అధ్యాయం? పక్కన ఉన్నట్టు. ఓకేనండి. 51 చదవగలరా? ఓకే. 51 ముస్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యములకు లోపరచనల్లని వారులారా. ఏమన్నా మాట మిమ్మల్ని అంటే నిజంగా ఏం చేస్తారు? కొట్టలో తిట్టలో ఏం చేస్తారు తెలుసా? పక్కోడిని గెలుతారు, లేస్తారు, మొత్తం అంతా తీసుకుని ఇంకా తెల్లారి మళ్ళీ ఆదివారం రారండి. ఈ మాట మాట్లాడితే ఏమని ముస్కరులారా అని అనుకోండి. ఏమండి ఎవరి కోపం కాదు చెప్పండి. ఏమండి రెడ్డి వారికి రాదా ముస్కర్లారంటే కోపం రాదు. ముస్కరన్నా ఏమండి దుర్గారావు గారే ఏమండి వెనకాల దుర్గారావు గారు ఉన్నారు. అంటే దుర్గారావు గారు మాకు దుర్గారావు ఎక్కువ, దుర్గాప్రసాద్ దుర్గారావు ఎక్కువ స్తోత్రాలే. ఒకటి దుర్గారావు ఇంకెంతమంది వచ్చేస్తాను ఆదివారం అన్నాడు. ఇక్కడ ఎంట్రన్స్ లేడు అనమాట అండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
అలా వీడియో ఇంటే తెలుస్తుందండి తిట్టాడనమాట ఆ మాట. నాకేం భయం లే, ఉన్న మాటే తాను చెప్పిన మాటే అదంతా పని. ఎవరి దగ్గర మాట్లాడుతున్నారండి అలా? దేవుని దగ్గర మాట్లాడితే క్షమిస్తారు, కానీ పాస్టర్ గారి దగ్గర మాట్లాడితే క్షమించడం వాక్యంలో ఉంది తెలుసా. అందుకే దైవజనుడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. దూత ఎదుట నీ మాట జాగ్రత్తగా ఉండండి అన్నమాట. దైవజనుడి దగ్గర ఎలా పడితే అలా మాట్లాడేకండి. ఆయనకి తెలియదు కదా అని చెప్పేసి అబద్ధాలు చెప్తే ఆయనకి తెలుసు అబద్ధాలు చెప్తున్నాను అనుకుంటారు అంతే. నిజాలు మాట్లాడండి. ఏమంటే మిమ్మల్ని ఇబ్బంది చెప్పను. నేను చాలాసార్లు ఏ విషయానిగా నిజాలు చెప్పేయండి. కనుక అప్పుడు పరిస్థితులను బట్టి నేనే మార్చుకుంటాను. నేనే మార్చుకుంటాను. ఏ ప్రోగ్రామ్ ఏదైనా చేస్తాను. ఎందుకంటే అనమాట అండి. ఆ చెప్పడమే అనగా చేయడమే తప్పు. ఏదైనా తప్పు చేసేదనుకోండి అదే పాపం. అబద్ధపడడం రెండవ పాపం. కనుక దయచేసి నేనంటాను షేక్ దుర్గారావు గారు ఏనండి మంచివాడు, దేవుని స్తోత్రం. ఎదరనండి మరి వాళ్ళు ఏనండి జాగ్రత్తగా ఏమంటున్నాడంటే ఇక్కడ ఈ మాటలు మనకు కనపడి మాటలు చదవండి ఒకసారి అన్నమాట. ముస్కర్లారా హృదయములను చెవులను కబద్దర్ అని అంటుంది కదా. జాగ్రత్త. మీ చెవులు మీ హృదయం ఎక్కడుంది ఏమన్నా ఇక్కడ ఉన్నావా అన్నందుకే కోపం చేసింది. ఇక్కడ ఉన్నావా ఇక్కడ ఉండమ్మా అన్నాను అంతే. తప్పే తప్ప చెప్పండి. పెద్ద తప్పు కదా. ఒక అమ్మ పెద్ద కోపం వచ్చింది. సరే ఇక్కడ ఉండమ్మా ఇక్కడ ఉన్నావా అని అడిగాను అంతే కదమ్మా. ఎంకిని ఏదో ఆలోచన అమ్మా పిలిచి ఏమో ఇక్కడ ఉన్నావా నువ్వు అంటే ఎక్కడో ఆలోచనలో ఉన్నా కనుక నువ్వు ఇక్కడ ఉండమ్మా అని అర్థం. తప్పే ఉందండి. నీకు బుద్ధి చెప్తున్నాను అన్నాను అనుకోండి, నీకు బుద్ధి ఉందా అన్నాను అనుకోండి, అది తప్పు మాట కదండి. బుద్ధి అనేది బుద్ధి నేర్పుతున్నాను, బుద్ధి ఉన్నానంటే మంచి మాట కానీ చెడ్డ మాట కాదు. దాన్ని పెద్దగా భూతత్వంలో తప్పు అన్నట్టుగా చూసుకున్నాను. బుద్ధి ఉందా అన్నాను అనుకోండి. బుద్ధి అనే మాట, బుద్ధి చెప్తున్నాను అనే మాట, బుద్ధి మాట్లాడుతున్నాను, బుద్ధి వివరిస్తున్నాను అనే మాట అది ఎక్కడికి వెళ్తుంది తెలుసా? నీ జీవితంలో మంచి నేర్పిస్తున్నాను, మంచి మాట్లాడుతున్నాను, మంచిగా ఆలోచిస్తున్నాను అని అర్థం. అది దేవునికి స్తోత్రం. దాన్ని ఎవడో తింగరోడు ఎవడో ఉన్నాడు, తొంటరోడు ఎవడో ఉన్నాడు, పనికిమాడు ఆ బుద్ధిని ఏం చేశాడంటే చెడ్డగా అర్థం చేసుకునేటువంటి ప్రేరేపణ మాటలు దానికి ఏం చేశాడంటే అంకెట్టాడు. అప్పటి నుంచి కూడా ఏమైపోయిందండి ఇప్పుడు ఒక అది బుద్ధి ఉందంటారా నీకు అని అన్నాను అనుకోండి. లేకపోతే ఏం చేస్తాడు? బైబిల్ తీసి బైబిల్ మూస్తాడు అసలు బైబిల్ మూస్తాడు అసలని మీరు కదా. అది బుద్ధి ఉంది అసలు. బుద్ధి ఉన్నవాడు అది ఏం చేస్తాడు? చక్కగా తీస్తాడు. అంటే మీకు అర్థమైందా? బుద్ధి ఉన్నవాడు అది ఏం చేస్తాడు? బుద్ధి కలిగినోడు ఏం చేస్తాడండి? బైబిల్ చెప్తాడు. బుద్ధి కలిగినోడు ఏం చేస్తాడు? బైబిల్ చదువుతాడు. బుద్ధి కలిగినోడు ఏం చేస్తాడు? వాక్యం వింటాడు. బుద్ధి కలిగినోడు ఏం చేస్తాడు? జాగ్రత్తగా ఉంటాడు. దేవుని స్తోత్రం. మీకు అర్థమైందండి? బుద్ధిని గురించి మాట్లాడితే అబ్బో ఎంత అందంగా ఉంటుందో. దేవుని స్తోత్రం. ఏమండి సబుద్ధి అంటే బుద్ధిలో ఎన్ని ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి. సబుద్ధి అంటే అనగా నీ సొంత బుద్ధి. పక్కోడు చెప్తుండే అనగా అప్పుడు ఏమవుతుంది? నీ సబుద్ధి ఉపయోగించిన టామ్ అని పేరైంది. నేను చెప్పాను అంటాడు పక్కడు. నీ సొంత బుద్ధిని సబుద్ధిని ఉపయోగించారా? మీరు చెప్తున్నాగా వినవరా? తొందరపడిపోదా నువ్వు అనే మాటలు మనం వినవా? నేను స్తోత్రం చెప్పండి. ఇలా బుద్ధి విషయంలో చాలా ఉన్నాయి. పిరికి బుద్ధి ఉంది అండి. ఇలా చాలా రకరకాల బుద్ధులు ఉన్నాయి. బైబిల్లో చాలా బుద్ధులు ఉన్నాయి. ఓకే ముందుకు వెళ్ళిపోదాం. మనం ఏం చదువుకుంటున్నాం? ముస్కర్లారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు తెలియదు కానండి. నాకు చూడండి ఒకసారి, నాకు చూడండి ప్లీజ్, నాకు చూడండి. మీకు తెలియదు కానండి, మీకు తెలుసుంటే మంచిదండి. మీకు తెలియదు కానండి, మీకు తెలుసుంటే మంచిదండి. ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎదిరిస్తున్నారు. ప్రతిసారి మీ ఎదుర్కొండగానే ఆయన బాధ పెడుతున్నారు, ఆయన దుఃఖ పెడుతున్నారు, ఆయన నిష్ఠూరపడుతున్నారు, ఆయన వేదన పెడుతున్నారు. ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? మీరును ఎల్లప్పుడూ ఆత్మదేవుణ్ణి ఎదిరిస్తున్నారు. ఎప్పుడు మనము ఆత్మదేవుని ఎదిరించడానికి ఏం లేదు. అంటే దేవుని బిడ్డలారా, మీరు అనేక మంది మంచి మాటలు చెప్తారు కదా, దేవుని గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఎదిరిస్తూ ఉంటారు. కానీ మిమ్మల్ని అది ఎదిరించింది. అక్కడ మీరు చెప్పుతున్నట్టు మాటలు పరిశుద్ధాత్మ చెప్పాడు కనుక ఎవరిని ఎదిరిస్తున్నారు? ఆయన ఎదిరిస్తున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి? అప్పుడు
ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉంటే ఏం తెలుసా? ఎదిరిస్తుంది నన్ను కాదు, పరిశుద్ధాత్మ ఆయన మారుస్తాడని చెప్పేసి ఏం చేయాలి? మరొకసారి ఇంకొకసారి ట్రై చేయడానికి ప్రయత్నించాలి. అనలే ప్రభు దగ్గర నడిపించడానికి అనగా ప్రభులు మార్చడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఆదిమ క్రైస్తవ సంఘంలో జరిగింది. మరి నేడు క్రైస్తవ సంఘంలో ఉంటుందా? యావయ్యా ఎన్నిసార్లు చెప్పాలి అని చెప్పాడు. ఎరా ఎన్నిసార్లు చెప్పాలి? అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి? కూతురు ఇంట్లో ఇలా చెప్తే ఎలా కుదురుద్దండి? కుదరదు. ఒకవేళ చెప్పాం, ఎన్నిసార్లు చెప్పారండి పాస్టర్ గారు, ఎన్నిసార్లు చెప్పారండి పాస్టర్ గారు, ఎన్నిసార్లు చెప్పారండి కుమార్ గారు, ఎన్నిసార్లు చెప్పారండి మా అనండి. ఎన్నిసార్లైనా చెప్పు, వాడు ఎదిరిస్తానే ఉంటారు. ఎవరంటే నిన్ను కాదు, నీలో ఉన్న అలా చెప్తూనే ఉంటాయి. ఒక రోజున దేవుడు ఏం చేస్తాడు? అది ఆడ చేశారు, అందుకే ఆత్మలో రక్షించబడ్డారు. ఈనాడు క్రైస్తవ సంఘం కూడా చేయాలి. కొంచెం ముందుకు వెళ్ళిపోతాం, తొందరగా వెళ్ళిపోతాం. ఎక్కడ 55 వచ్చిన ఎంత అపోస్తుల కార్యం 7వ అధ్యాయం అనగా 51 చదువుకున్నాం కనుక 55 కూడా చదివేసుకున్నామండి. అయితే అతడు పరిశుద్ధాత్మలో నిండిన వాడే ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను యేసు దేవుని కృపాశంలో చూచుటను ఏమంటాడు? యేసు దేవుని కృపాశమందు నిలచి నిండుటను చూచి. యేసు ఒకసారి నాకు చూడండి. యేసు ఎక్కడ ఉన్నాడంటే దేవుని పరలోకంలో దేవుడు ఉన్నాడు. మీరు వినాలి. పరలోకంలో దేవుడు ఉన్నాడు. ఏమండి? కుడి పక్కన అనగా ఆయన పరలోకంలో దేవుడు ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడు. కుడి పక్కన ఒక సింహాసనం ఉంది, అక్కడ ఉన్నాడు యేసు ప్రభు. అయితే ఒకసారి మీరు ఆకాశం మీద మీకు కనపడుతున్నాడు లేదు? నాకు కూడా కనపడట్లేదు కదా. ఎప్పుడు కనపడతాడు అంటే ఆత్మ చేత నింపబడినప్పుడు యేసు ప్రభు కనిపిస్తాడు. గొప్ప విషయాలు మనకు కనపడతాయి. దేవుని ఆలయంలో దేవుని పిల్లల ఆరాధన, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నది. యెషయాకు ఆకాశ మీద పరలోకం మీద నుండి యేసు ప్రభు సింహాసన ఆసీనుడై తన యొక్క చొక్కా అంచులు దేవాలయానికి ఎదుర్కొన్న ఆయన సింహాసనం అనగా ఆకాశం కూర్చోడం చూచను అన్నాడు. ఎప్పుడు చూసాడంటే అతడు ఆత్మ చేత నింపబడి. ఆనాడు ఆదిమ క్రైస్తవ సంఘం ఆటోమేటిక్ ఎదిగిస్తుందంటే వాళ్ళు అలాగూ నింపబడ్డారు కనుక యేసును చూశారు, దూతలను చూశారు, అనగా గొప్ప కార్యములను కళ్ళతో చూశారు, అనగా అద్భుతులు ఏమండి కార్యాలు చూశారు. ఇలా కారణం ఈనాడు కూడా సంఘము, ఈనాడు క్రైస్తవ సంఘం కూడా అటువంటి అనుభవంలోకి రావాలి అంటే ఏం చేత నింపబడాలి? అప్పుడప్పుడు ప్రశ్న వేస్తూ ఉంటాను. గట్టిగా ఒక్కసారి చెప్పాలి. మీరేంటో ఆలోచిస్తున్నారు, ఇక్కడ ఉంటున్నారో లేదో నాకు అర్థం అట్లా. నేను అప్పుడప్పుడు కూడా ఈ మాట ఎందుకు ఉపయోగిస్తున్నానంటే మీరు ఇక్కడ ఉన్నారా లేదా అని. ఇప్పుడు మనం ఏం చేయాలి? పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అనే మాట చూద్దాం. అయితే ఆత్మ చేత నింపబడిన వాడు ఆకాశం తెరిచినట్లుగాను దేవుని మహిమను యేసును కూడా చూశాడు. దేవుని మహిమను యేసును కూడా ఇంకా కొంచెం మనం నేర్చుకోవడానికి లాస్ట్ అండ్ ఫైనల్లో అంచె దినాలలో ఉన్నట్టు ఈ క్రైస్తవ సంఘము అనగా ఆది అపోస్తులలో ప్రారంభించినది ఆ యొక్క పరిచర్యలో జరిగింది అద్భుతమైన విషయాలు ఏవైతే ఉన్నాయో దేవుడు చేయించిన పరిశుద్ధాత్మ ద్వారా ఆ ఆత్మ చేతనే వాళ్ళు చేశారు కనుక మనం కూడా అలా చేయాలి కనుక కొన్ని విషయాలు నేర్చుకోవడానికి కొంచెం ఉప్పు పట్టండి. ఏమైంది? సరే, అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. నేను ఎక్కడ చెప్తున్నాను? ఏ అధ్యాయంలో ఉందండి అమ్మా? అయిపోయిందా? 8వ అధ్యాయంలోకి వచ్చేద్దామండి తొందరగా. అంటే మీరు అనేక సార్లు చదివారు కానీ ఇలాగా ఇప్పుడు ఇలా నేర్చుకున్నారు. మళ్ళీ ఇంకోసారి చదివారంటే అపోస్తుల కార్యం చదివారు అనుకోండి, మీ వాక్యం అర్థమవుతుందా లేదా? 8వ అధ్యాయంలోకి వచ్చేయండి తొందరగా. ఎక్కడ 19వ వచ్చింది చదవమ్మా, అదేనా? తర్వాత చదవగలండి ఒకసారి, 19వ వచ్చిన చదవండి.
వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవనని నేను ఎవని మీద చేతులు ఉంచుదునో వారు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యడని అడిగాను. హల్లెలూయా. మీకు అర్థమైందండి? పరిశుద్ధాత్మ వరము అనేది డబ్బులతో కొనుక్కునేది కాదు. మీకు అర్థమైందా? పరిశుద్ధాత్మ వరము అనేది డబ్బులతో ఇక్కడ ఇతను ఎవరంటే గారడి సీమోను. 2:9 చూడండి. ఈ గారడి సీమోను గురించి మాట్లాడుకున్నప్పుడు అతని గురించి మాట్లాడుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు సబ్జెక్ట్ వేరు కదా. సబ్జెక్ట్ దాటి బయటికి వెళితే నాకు టైం ఉండదు అనమాట. కనుక ఈ గారడి సింహం గురించి అపుస్తకాన్ని మాట్లాడుకున్నాం. అతను ఎవరు, ఏంటి, పరిస్థితులు ఏంటి, అది చేసి పనులు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ విషయాలను తర్వాత మాట్లాడుకుంటాం. జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. నేను ఛార్జ్ చేయడం మటుకు కొంతవరకు అపుస్తల కార్యాన్ని కొంచెం చిన్నపాటి అవగాహన మీ అందరికీ కలిగేలాగా చేయడానికి నా యొక్క చిన్న ప్రయత్నం. పరిశుద్ధాత్ముడు ముందుకు నడిపిస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఓకేనండి. ఇక్కడ 19వ వచనంలో ఏంటంటే ఒకడు వచ్చాడు. అతని పేరు సీమోను గారడి సీమోను ఎంతమంది ఉన్నారు? మళ్ళీ చూడ ఇలా అయిపోతాను అంట పని. సీమోన్లు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? ఇద్దరేనా? ఓకే. అమ్మా సీమోను అనబడిన పేరు. ఆ పేతురే సీమోను అని 2 పేర్లు. అనగా సీమోను అనబడిన పేతురు అన్నాడు. అది పేతురు సీమోను అన్నాడు. సీమోను పేతురు అనగా ఒక్కోసాట ఏమో పేతురు అని పిలిచారు, ఒకసారి సీమోను అని పిలిచారు. అందరూ ఒకసారి స్తోత్రం. ఓకేనండి. హల్లెలూయా. మరి ఇంకొక సీమోను గారడి సీమోను ఇప్పుడు వాళ్ళు చూసుకుంటారు. మరొక సీమోను యేసు ప్రభు చేతులు మీద పెట్టుకున్నట్టు అపొస్తలుల గారు 2వ అధ్యాయంలో అనగా దేవాలయాన్ని తీసుకొచ్చినప్పుడు సీమోను చేతిలో పెట్టినప్పుడు నేను ఈ రక్షకుడిని చూడకుండా చనిపోనని పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడిన సీమోను. హల్లెలూయా. సరే అండి, మనం వెళ్ళిపోతే ఇంకా సీమోలు చాలా మంది ఉంటారు, మనం చెప్పుకోవడం కాదు. ఇక్కడ ఈ గారడి అనే సీమోను ఏం చేశాడంటే ఇక్కడ దైవజనుడు చేసే అద్భుతాలు ఆశ్చర్యాలు చూస్తే ఇది ఎలా జరుగుతున్నాయి అంటే పరిశుద్ధాత్ముడు. అయితే ఎన్ని డబ్బులకి వచ్చాడు, ఎంత ఓటకి వచ్చి నాకు ఇవ్వండి అంటాడు దేవుడి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు డబ్బుల చేత దేని చేత మనం కొని తీసుకునేది కాదు. మనం మారు మనసు పొంది పాప క్షమాపణ కొరకై ఆయన పశ్చాత్తాపడికి దేవుడు ఇస్తాడు. ఓకేనండి. ఓకే, మంచిది. కనుక 15వ వచనం చదవండి. ఇందులో గమ్మని వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేశారు. ఒకసారి అందరూ స్తోత్రం చెప్పండి. ఒకసారి అందరూ చెప్పండి. కొందరు ఒకసారి అందరూ చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రావాలి అంటే ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? పరిశుద్ధాత్మ యొక్క వరమును పొందాలంటే ఏం చేయాలి? వాళ్ళు ప్రార్థన చేసి పరిశుద్ధాత్మను పొందారు. ఆదిమ క్రైస్తవ నువ్వు కూడా పరిశుద్ధాత్మ దేవుడా, నువ్వు మాకరించినప్పుడు నీ అభిషేకం నా మీదనైనా, నీ ఆత్మచేత నన్ను వాడుకో ప్రభు, నీ ఆత్మచేత నాకు అన్ని విషయాలు బయలుపరిచినైనా కనుక అందుకే నీ ఆత్మ నాకు దయచేస్తావా. ఇక్కడ ఏమన్నాడో తెలుసు, వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మ పొందవలని వారి కొరకు ప్రార్థన చేసాను. ప్రార్థించాలి. పరిశుద్ధాత్మను వాడుకోవాలి. నేను ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను వాడుకో అనగానే ఆయన ఏం చేస్తాడు తెలుసా? నేను నేర్చుకున్న వాక్యాలన్నీ కూడా, నేను మర్చిపోయిన వాక్యాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే స్టేజ్ మీదకి ఇక్కడికి రాగా జ్ఞాపకం చేసుకుని ఆయన ఏం చేస్తాడు, కొన్ని జ్ఞాపకం ఉన్నాయి, కొన్ని జ్ఞాపకాలన్నీ కూడా అప్పుడు బయలుపరిచి ఏం చేస్తాడంటే ఆయన వాడుకుంటాడు. అంత ఉపయోగకరమైన వాడు ఎవరండి? పరిశుద్ధ ఆత్మ. కనుక ఆయన కావాలి, ఆయన పొందాలని మీరు ఏం చేసుకోవాలి? 15వ వచనం తొందరగా. వీరు వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేస్తారు. అవునండి, ప్రార్థన. అప్పుడు అయితే మీరు అనొచ్చు, ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడండి. ప్రార్థన చేస్తే వచ్చేస్తాడు. దాంతో పాటు ఇంకోటి ఉండాలండి. ఎక్కడ ఏముండాలో తెలిసి చదవదు కానీ, అనగా 2వ అధ్యాయ పుస్తకం కానీ 38వ వచనం కూడా ఉండాలి. పరిశుద్ధాత్మ వరం పొందాలంటే ఏం చేయాలి? మారు మనసు పొంది అనగా పాప క్షమాపణతో ఏం చేయాలి? పాపాలు కడుక్కొని ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు ప్రభులో ఉండాలి. అప్పుడు పరిశుద్ధాత్మ ఇది అని ప్రార్థన చేసేస్తేనే రాదు. అంటే మనలో మార్పు కలిగితేనే వస్తాడు. ఈ మార్పు కలిగితే ఎందుకు వస్తాడు చెప్పమంటారా? ఆయన ఎవరన్నా? దేవుడు.
దేవుడు పరిశుద్ధుడు కదా. ఆ పరిశుద్ధుడు అంటే దేవుడు నీలో రావాలంటే నీతో ఉండాలి అంటే ఆయన ఇలాంటి పాపంతోనూ అపవిత్రతోనూ అబద్ధాలతోనూ అన్యాయంతోనూ అక్రమంతోనూ అవినీతితోనూ అనే దేవుడికి ఇష్టమైన జీవితం లేకుండా ఉంటే ఎలా ఉంటుంది? కొంతమంది ఏం చేస్తారు అనమాట, మంచివారితోటే స్నేహం చేస్తారు. మరి కొంతమంది మంచి జీవితాలతో ఉన్నటువంటి వారు స్నేహం చేయరు. ఎందుకు తెలుసా? ఇష్టం ఉండదు. ఇతర జీవితం వేరు, అతని జీవితం వేరు. ఇంకో మాట చెప్పమంటారా, చెడ్డగా బతికే వాళ్ళందరూ కూడా మంచి వాళ్ళతో స్నేహం చేయరు. ఎందుకో తెలుసా? వాళ్ళ చెడ్డ జీవితం కనుక ఎవరితో ఉండడానికి ఇష్టపడడానికి మంచి వాళ్ళతో ఉంటారు. ఇలాంటి వ్యత్యాసాలు ఉంటాయి. అలాగే దేవుడు కూడా ఎవరిలో ఎవరి దగ్గర ఎవరితో ఉండి ఉంటాడు అంటే ఇదిగో పరమ మనసు, రక్షణ, బాప్తిసము ఇలాంటి అన్ని వగేరా పరిశుద్ధత కలిగిన వారితో ఉంటాడు. అందుకే ఇక్కడ చెప్పిన మాటను మనం గమనించింది. ఇక్కడ పేతురు అలాగే యోహాను వారి మీద చేతులు ఉంచి అనగా వచ్చిన వారి మీద ఉంచగా పరిశుద్ధాత్మను పొందారు. ఇంకా కొంచెం ఎదరికి వెళ్దాం, కొంచెం ఎదరికి వెళ్దాం. 8వ అధ్యాయంలోనే 29వ వచ్చిన 29వ అధ్యాయం అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో నీవు ఆ రథము దగ్గరకు పోయి మరి దానిని కలుసుకొని వచ్చేది. హాలలో చెప్పండి, అందరూ కూడా గట్టిగా చెప్పండి. ఆత్మ అంటే ఆ పరిశుద్ధాత్మ ఏమంటుందో తెలుసా? ఫిలిప్పుతోను ఆ రథాన్ని కలుసుకో. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్తారా? ఆత్మ దేవుడు ఉంటే యాగవంతమైన ప్రయాణం కూడా అంటే యాగవంత ప్రయాణం అంటే గుర్రం కంటే ఎక్కువగా హుషారుగా ఏం చేయబడతావు? యెషయా గ్రంథంలో చెప్పాడు కదా, నూతన జీవితం గురించి చెప్తాడు. అలయక సొమ్మచిల్లక పక్షిరాజు వలె. చూడండి, ఒక మాట ఉంది. ఏలియా అన్నాడు కదా, నువ్వు వెళ్ళి ఆపుదలా చెప్పు, వర్షం వస్తుంది, వర్షం నిన్ను ఆపు చేయకోకుండా, నిన్ను ఆటంకపరచకుండా, ఆదుకోకుండా పరిగెత్తు అని చెప్పాడు. పరిగెత్తమని చెప్పగానే పరిగెత్తమని దేని మీద? రథం మీద పరిగెత్తమన్నాడు. రథం మీద ఎటువంటి మామూలు విషయం అండి. కనుక ఏలియా ఇక్కడ చెప్పాడు తన యొక్క శిష్యుడు వెళ్ళి ఎవరికి చెప్పాడు అనగా అహాబుకి చెప్పాడు. ఈ అహాబు ఏం చేసి ప్రయాణం అవుతున్నప్పుడు ఎవరున్నారు అక్కడే అనగా ఏలియా ఉన్నాడు. ఎక్కడికి రాజకోటలోనికి అనగా ఎల్లక ముందే రాజకోటలో ఎవరున్నారు తెలుసా? ఏలియా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అంటే మీకు ఏమర్థమైంది? దేవుడు యాగవంతమైన ప్రయాణాన్ని ఆత్మచేత కూడా జరిగించుకుంటాడు. అదేనండి వారి అనుభవాలు. ఎక్కడో ఉన్నట్టు ఒక వ్యక్తి రథం మీద వెళుతూ ఉంటే ఆ రథాన్ని ఎదుర్కోవడానికి ఆత్మదేవుడు అతను ప్రేరేపిస్తే ఆ రథం దగ్గరికి చాలా వేగవంతంగా వెళ్ళడానికి ఎవరు ఉపయోగపడ్డారో, పరిచర్య జరగాలన్న వేగవంతంగా ఆత్మదేవుడు కావాలి. ఏమండి, అద్భుత కార్యాలు జరగాలన్న నీ ఇంట్లో అనగా ఆత్మదేవుడు ఉండాలి. కానీ వేగవంతంగా ఏమైనా పనులు జరగాలంటే పరిశుద్ధాత్మదేవుడు కావాలి. ఈ విషయాలు మర్చిపో. అందుకే ఈనాడు క్రైస్తవ సంఘం అనగా ఆది అపోస్తలుల యొక్క మరి పరిచర్యలు జరిగిన కార్యములను ఈనాడు కూడా తెలుసుకోవాలి, జరిగించుకోవాలి. అందరూ దేవుని స్తోత్రం చెప్తాం. 39వ వచనం చదివండి. 39 చూడండి, వారు నీడల్లో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయి నపుంసకులకు ఏం చేస్తుంది? సంతోషించి తమ త్రోవలో వెళ్ళిను. అతడు ఫిలిప్పును మరి ఎన్నడూ చూడాలి. ఇక్కడ ఒక మాట మీకు కనపడిందండి. అదేం తెలుసా? ఫిలిప్పును కొని పోయాను. ఇక్కడ వినండి, ఫిలిప్పుని కొనిపోయారు అనే మాటకి మీకు అర్థం ఉందా? కొనిపోయారు. కానీ చాలా చోట్ల ఉంటుంది. ఒక మాట చెప్పనా? లాజరు ధనవంతుడు చచ్చిపోయాడు కదా. లాజరు ధనవంతుడు చచ్చిపోయాడు. లాజరు దేవదూతల చేత ఏం చేయబడ్డాడు చెప్పండి? కొనిపోయాడు. నడిచాడనుందా, కొనిపోయాడనుందా? చూడండి, మనం జాగ్రత్తగా మనం వాక్యం అర్థం చేసుకోవాలి. ఇలాగ మిమ్మల్ని వారానికి 2-3 క్లాసులు పెట్టేస్తే నాకంటే యాగవంతమైన ప్రయాణం చేస్తారు. ఎక్కడ వాక్యంలో కదా. దేవుని స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందండి? కొనిపోయాను అంటే అనగా
చనిపోయినప్పుడు దేవదూతలు అతను వచ్చి కొనిపోయానంటే నడిచే అవకాశం లేదు. ఇక్కడ ఫిలిప్పు బాప్తీసం పొందిన తర్వాత అతడు కొనిపోయాను అనే మాట మీకు ఏమర్థం అవుతుందంటే అతడు నడవలేదు అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. మరి నడవలేదంటే మరి ఏం జరిగింది? ఆత్మచేత నడిచాడని అర్థం. అక్కడ దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా, దేని చేత నడిచాడు? ఏమండి, పరిగెత్తుకుంటూ వెళ్ళాడు గ్రహాజీ. ఇంత లావు కూడా బంగారాన్ని తీసుకున్నాడు, ఎండి తీసుకున్నాడు, బట్టలు తీసుకున్నాడు, నెత్తి మీద ఎత్తుకున్నాడు, వస్తున్నాడు. కానీ ఎలీషా గారు ఎక్కడ ఉన్నాడు? ప్రార్థనలో ఉన్నాడు, ఇంటికాడ ఉన్నాడు. కానీ ఆయన కూడా పరిగెత్తుకుని ఇంటికాడ ఉన్నాడు, పరిగెత్తున్నాడు. ఎవరు పరిగెత్తున్నారో? ఎవరైనా? ఎలీషా గారు పరిగెత్తుతున్నారు. ఈ విషయం ఎవరు తెలియదు? గెహాజీ గారు తెలియదు. వెనకాల ఈ ముందు పరిగెత్తాడు, వెనకాల పరిగెత్తాడు. ఎక్కడికి వెళ్తాడా అని స్తోత్రం చెప్పండి. అప్పుడు తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టినాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళారండి? ఎక్కడికి వెళ్ళదు ప్రభు? ఎక్కడికి వెళ్ళండి? మరి అయ్యేంటి తెచ్చుకున్నాయి మూటలు అంత అవసరం వాళ్ళకి? ఎలా చేత కొని అదేనండి ఇలా చెప్పుకుంటే. నేను ఎప్పుడు చెప్పింది ఒక మాట చెప్పనా? మీకు తెలుసా ఈ విషయం? పరకాయ ప్రవేశం తెలుసా? పరకాయ ప్రవేశం పాత సినిమాలో ఆడు కొడుకుంటాడు, ఆడ ఆత్మలు వేసి ఇంకో శరీరంలోకి వెళ్తుంది. ఏమన్నా వెంకటేశ్వరరావు గారు తెలుసు కదా పరకాయ ప్రవేశం. పరకాయ ప్రవేశం అంటే ఇదే. బైబిల్లో ఉంటారు పరకాయ ప్రవేశం. మీకు తెలుసా? ఉత్తిగా అనుకుంటున్నారా? మీరు చేస్తారంటే అలాగా మీ వల్ల కాదు. మీ దగ్గర ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలంటే మన జీవితంలో అస్సలు మనం ఎలా ఉంటే వాడు చచ్చిపోయి మేకలోకి వెళ్ళిపోతారు. కాంతారావు సినిమా కదా, నేను చిన్నప్పుడు చూసాను కాంతారావు సినిమా. ఎన్ని అవుతున్నారు ఏంటంటే స్తోత్రం చెప్పండి. తప్పేం లేదు, తప్పేం చెప్తున్నది కదా. పరకాయ ప్రవేశం అనేది బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల ఉంది. అది ఎలీషా కూడా ఎక్కడ ఉండిపోయాడు? ఇంటికాడే ఉన్నాడు. కానీ తను సినిమాలో శబ్దం వస్తుంది, ఇప్పుడు శబ్దం రావట్లేదు. ఎక్కడికి వెళ్ళిందండి? నల్లగా ఆత్మ ఎక్కడికి వెళ్ళిందండి? ఎవరు కూడా వెళ్ళింది? ఏమన్నా చుట్టుపక్కల అంతా చూస్తుంది ఆత్మ. చూడగానే ఎవరికైనా పరిగెత్తుతుందండి? ఎవరు కనిపించారు? ఎక్కడికి వెళ్తాడు నా శిష్యుడు అని చెప్పేసి కూడా వెళ్ళండి. హల్లెలూయా. ఏం చేసుకుంటున్నాడా? బంగారము, ఎండి వస్త్రాలు అయితే తెచ్చుకుంటున్నాడు. వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వచ్చింది, తప్పమని వచ్చింది. అయితే తెలిసాడు. వందనాలండి అయ్యారు. వందనాలు బాబు, ఎక్కడికి వెళ్ళామని అడిగాడు. అబద్ధం చెప్పాడు. దేవుని స్తోత్రం. అందుకే దైవ సేవకుల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధం చెప్పడం వల్ల ఏం జరిగిందో తెలుసా? దయచేసి మీరు తప్పుకోకూడదు. అతని కుష్టి రోగి చనిపోయాడు. దేవుని స్తోత్రం. అలా దైవజనుల దగ్గర చెప్పకూడదు. నేను ఖచ్చితంగా నిజాలు చెప్పాడు. పర్వాలేదు, మిమ్మల్ని కొడతాడండి. నేను కొట్టి నా అందులోకి ఎవరిని కొడతాను? నేను అసలు కొట్టలేదు. నేను అలా కొడతాను. నా దగ్గరికి మీరు రావాలి కదా, వస్తేనే కొడతాను. ఒకవేళ కొట్టేదనుకోండి, ఒక ఎంటికెంటితే పడిపోతాను. దేవుని స్తోత్రం. చెప్పండి, రండి చేతులు పైకి. దేవుని స్తోత్రం. దయచేసి మీరే నన్ను కొట్టాలి కానీ మిమ్మల్ని నేను కొట్టను. కానీ దయచేసి అలాగని మీరు అందరూ కూడా నన్ను కొడతారని నేను అంటలేదు. కానీ మీరందరూ నన్ను ప్రేమించి నెత్తి మీద ఎక్కించుకుంటారు. అందుకే ఈ రోజు నేను పరిచయం చేయగల కారణం మరలా చెప్తున్నాను. మీరందరూ కూడా నెత్తికి ఎక్కించుకుంటున్నారు కనుక నన్ను అనగా దేవుని వలె అనకూడదు, కానీ దేవుని బిడ్డలారా నన్ను మంచి సేవకుడుగా నన్ను గుర్తించారు కనుక నా కొరకు మీ ప్రయాసం, మీ యొక్క అన్నిగా అంతగా చూస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించుకునే దాకా. అందుకే మీరు ఎప్పుడు దేవుని దృష్టిలో తప్పుగా దొరకకూడదని అబద్ధాల పొరపాట్లు, చిన్న పొరపాట్లు చేయొద్దు అనేది నా. ఎందుకంటే ఎంత చేస్తున్నారో అంతా కూడా ఏదో అంటారు చూసారా, ఏంటి నీటిలో పోసిన పన్నీరు అంటారు చూసారా, అలాగే చేసుకోకూడదని దుఃఖం అవుతుంది. అందరూ స్తోత్రం చెప్దామా? దయచేసి నన్ను ఒక్క 20 నిమిషాలు చెప్పనిస్తారా? ఎందుకు చెప్పమంటారా? నా టార్గెట్ ఏంటంటే అపోస్తుల కార్యం 28 అధ్యాయం కదా అండి. పేతురు ఒక పరిచర్య అదే అపోస్తుల కార్యం 1వ అధ్యాయం ఎంత 12వ అధ్యాయం దాకా పేతురు గారి యొక్క పరిచర్య ఉంటుందండి. అక్కడి నుంచి 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం ఎవరి పరిచర్య? పౌలు గారి యొక్క పరిచర్య. కనుక ఈ రెండింటిని డివైడ్ చేసుకుని ఇవి అనగా 2 భాగాలుగా నేను ఆది అపోస్తుల పరిచర్యలో పరిశుద్ధాత్మ చేసిన కార్యక్రమాలు చెప్పాలనుకుంటున్నాను.
కొంచెం ఒక 4-3 వాక్యాలు ఎదరికి వెళ్తాను. 12వ అధ్యాయం దగ్గరికి వచ్చి ఆఫ్ చేస్తాను. ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారంగా మీకు నేర్పించాలనేది నా ఉద్దేశం. 13వ అధ్యాయము దేవుని చిత్తం అయితే అక్కడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏమేమి విషయాలను మరలా మాట్లాడడానికి రేపు వారం సిద్ధపరిచారో అది 2వ భాగంలో మాట్లాడడానికి నేను సిద్ధపడుతున్నాను. అందుకే నాకు ఒక 20 నిమిషాలు సమయం ఇచ్చేది. ఎక్కడ ఉన్నాను నేను? పరకాయ ప్రవేశం దగ్గర ఉన్నాను కదా. అంటే ఏకవంతమైన ప్రయాణం. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. ఇంకా కొంచెం ఎక్కడ ఉన్నాం? 9వ అధ్యాయంలోకి వచ్చేసింది. 9వ అధ్యాయంలోకి వచ్చేసింది. మీరు 17 చదవాలి ఒకసారి. 9వ అధ్యాయంలోకి వచ్చేమంటే దగ్గరికి వచ్చేసినట్టే అమ్మా. 17 వచ్చిన వాళ్ళు ఏమన్నా తెలుసా? అననీయ వెళ్ళి, అందరూ బైబిల్ తెరవాలండి. ఆ ఇంట ప్రవేశించి సౌలా, సహోదరుడా, నీవు వచ్చిన మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూస్తున్నారా? సౌలు మీకు తెలుసు కదా, అందరినీ చంపేస్తున్నాడు. అప్పుడు ఆయన దమస్కులో గుడ్డివాడై ఉన్నాడు. ఒక దైవజనుడు వెళ్ళాడు, ఆయన పేరు అననీయ. అననీయతో యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. అననీయ ఒకసారి వెళ్ళు, ఆయన గుడ్డివాడిగా ఉన్నారు. ఆయన ఎవరైనా సౌలు. అయ్యో ప్రజలు అలాగైతే ఎలా కుదురుతుంది? ఆయన చంపేస్తున్నాడు, మనుషులు ఏంటి చంపుతాడండి అని అన్నాడు. అనగా లేదు, అతను మారుస్తున్నాను, అతను నేను ఎలా వాడుకుంటున్నాను వెళ్ళమని గారి వెళ్ళాడు. చేతులు ఉంచగా ఏమైంది తెలుసా? అతడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. తన యొక్క కంటిలో ఉన్నంటే ఏమైపోయి వాళ్ళని కూడా రాలిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటంటే బాగు చేసే కృపను కూడా ఆనాడు క్రైస్తవ సంఘానికి ఇచ్చాడు. ఈ రోజున నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే గొప్ప కార్యాలు ఇలాగ చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందులో 31 వచ్చింది. 9వ అధ్యాయం 31 వచ్చింది. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానం కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొని విస్తరించుచుండెను. చూడండి పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ కలిగి నడుచుకునుచు విస్తరించుచుండెను. కావున యూద, గలయల, సమరయ అనే 3 దేశాలు అందంతటా సంఘము క్షేమాభివృద్ధి. అలా చెప్పండి. పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకము సంఘానికి ఇంత కావాలంటే సంఘ క్షేమాభివృద్ధి కొరకు. అందుకే పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలు ఏమన్నాడంటే భాషలు మాట్లాడడం, ప్రవచనాలు చెప్పడం, స్వస్థవరాలన్నీ కూడా దేని కొరకు ఇచ్చాడు తెలుసండి? సంఘములు వాడబడ్డానికి ఇచ్చాడు. సంఘము క్షేమాభివృద్ధి కొరకు. అంటే ఆ వరాలు, ఆ ఫలాలు ఉంటే వాటి ద్వారా అనేక మంది మార్చబడి ప్రభు దగ్గరికి వస్తారు. ఆ కార్యాలు మీరు చేస్తారు. పాస్టర్ గారు ద్వారా పరిశుద్ధాత్మ జరిగిస్తాడు. అప్పుడు జరిగిస్తే సంఘం క్షేమాభివృద్ధి ఎక్కడ వస్తుందండి? అభివృద్ధిలోనికి వస్తుంది. అది ఎక్కడ జరిగింది? ఆదిమ క్రైస్తవ సంఘములో జరిగింది. ఇక దేశాలన్నీ కూడా ఏం చెప్పడం? క్షేమాభివృద్ధి పొందొచ్చు. ఏంటండి అంటే క్షేమాభివృద్ధి పొందొచ్చు. క్షేమాభివృద్ధి పొందొచ్చు. దేని వలన క్షేమాభివృద్ధి పొందుతుంది? సంఘం పొందుతుందండి పరిశుద్ధాత్మ ఆదరణ వలన. క్షేమాభివృద్ధి పొందడం అంటే ఏంటి అర్థం? కట్టబడటం. అక్కడ ఉంటుంది చూసారా? అక్కడ ఉంటుంది చూడండి. సంఘం కట్టబడడం అర్థం అనమాట. క్షేమాభివృద్ధి అంటే అక్కడ సంఘాలు కట్టబడుతున్నాయి. ఎవరి వల్ల కట్టబడుతున్నాయి? పరిశుద్ధాత్ముడు అనగా ఆ సంఘాల్లో ఉన్నాడు కనుక, ఆ సహోదరుల్లో ఉన్నాడు కనుక, ఆ సావాసంలో కట్టబడడానికి. సంఘం ఈరోజు కట్టబడాలంటే మాట్లాడుకుంటున్నారా? ఈ రోజున కొన్ని పరిచర్యలు కట్టబడట్లేదు, కొన్ని పరిచర్యలు జరగట్లేదు. దాని కారణం కూడా పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో సేవకుడు లేడు. పరిశుద్ధాత్మ గురించి చెప్పడు. పరిశుద్ధాత్మ ఆయన సంగతుల్లో చెప్పడు. ఏది అలాగే చూడండి, ఆ సంఘాన్ని పరిశుద్ధాత్మ కనుగోలు. పరిశుద్ధాత్మ గురించి మాట్లాడతాడండి. ఇది మాకు తెలియదు ఏంటంటే, మేము మాట్లాడుతున్నాం అంటే ఏం మాట్లాడతాం? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు అని అనగా సంగతులు చెప్తాడు, అనగా ఇందులో ఉన్న చెప్తారు. కానీ దాని అనుభవాలు, దాన్ని అనుభవించినట్లుగా అతను ప్రవర్తించడం, అతడేమో ఆ సంఘానికి ఆ అనుభవాలు నేర్పడం, ఆ విధంగా చేయడం. మరి అలాంటినప్పుడు ఆ సంఘము పరిశుద్ధాత్మ చేత ఎలాగ క్షేమాభివృద్ధిలోనికి వస్తుంది, కట్టబడుతుంది చెప్పండి? అది ఆ సంఘము పరిశుద్ధాత్మ చేత కట్టబడిన సంఘమేనా? పరిశుద్ధాత్మ చేత కట్టబడిన సంఘమే పరలోకం తప్ప. దేవుని బిడ్డలారా, అదిగో మన నోటి మాటల చేత కదా పౌలు గారు అంటాడు, మాటల చేత అనగా కట్టడం కాదని. దేని చేత కట్టడం? దేవుని ఆత్మ చేత కట్టబడాలి. జెరుబ్బాబెలు
జెరుబ్బాబెలు ఆత్మచేతను ఏం చేస్తున్నాడంటండి అనగా మాట్లాడుతున్నాడు, కట్టబడాలి అంటాడు. ఆత్మచేత కట్టబడాలి. ఒక విశ్వాసి, ఒక సహోదరుడు, ఒక సంఘం, ఒక దేశం, ఒక ప్రాంతం ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలంటే కట్టబడాలి. దేని చేత కట్టబడాలి? పరిశుద్ధాత్మ యొక్క ఆదరణ చేత. నేను ఒక మాట చెప్పనా, చాలాసార్లు కష్టాలు, బాధలు, శోధనలు ఉన్నప్పుడు ఆదరించబడింది మీ జీవితంలో. నేను ఆదరించబడ్డానండి పలానా వాళ్ళ మాట చేత, నేనండి ఆ మాట చేత ఆదరించబడ్డాను, నా సహోదరు చేత ఆదరించబడ్డాను, నాకు నేనే ప్రార్థన చేసుకుంటాను, నేను ఆదరించబడుతున్నానండి. ప్రార్థనలో నాకు ఆదరణ కలిగిందండి. ఎక్కడ కలిగింది? ఎందుకు కలిగింది? దేని చేత కలిగింది? పరిశుద్ధాత్మ దేవుడిని ఆదరించాడు. అందుకే ధైర్యంగా ఉన్నావు నువ్వు. దేవుని స్తోత్రం. ఆనాడు అలా ఉంది, ఈనాడు కూడా ఉండాలి. ఉంటేనే ఆదరించబడతాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంకా కొంచెం ముందుకు వెళదాం. ఇప్పుడు ఎక్కడ చదువుకున్నాం? అమ్మా 9వ అధ్యాయమా? మర్చిపో 9:31 అమ్మా. ఒకసారి ఆగండి, ఒక్క నిమిషం. ఒకసారి 10వ అధ్యాయంలో కూడా వచ్చేయండి, తొందరగా వచ్చేది, స్పీడ్గా రావాలి. 44 చదివి ఒకసారి. 44 ఒకసారి చదివి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి వెనక పరిశుద్ధాత్ముడు దిగెను. హల్లెలూయా. ఇది 10వ అధ్యాయంలో జరిగింది కదమ్మా. 10వ అధ్యాయంలో జరిగింది కదా. 19వ వచనం ఒకసారి చదవండి. ఏంటండి? పేతురు ఆ దర్శనమును గూర్చి యోచించుచుండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులను నిన్ను ఎదుగుచున్నారు. దేవునికి స్తోత్రం. నీవు లేచి కిందకి దిగి సందేహింపగా వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పు. పేతురు ప్రార్థన చేస్తున్నాడు. 19వ వచనంలో ఆ పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఏమని అంటున్నాడు? ముగ్గురు మనుషులు నీ కోసం ఎదుగుతున్నారు. దేవుని బిడ్డలను గమనించి మనం ప్రార్థించినప్పుడు ఆత్మదేవుడు నీలో ఉంటే, నిన్ను ప్రేరేపిస్తే, అనగా ఏ విషయాలైనా బయలుపరుస్తాడండి. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసండి? ఇక్కడ పైన మిద్ది మీద ఉన్నాడండి. ఎక్కడ మిద్ది మీద ఉన్నాడు? 5 స్టేర్లో ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పేతురు గారు ఇల్లు వెతుక్కుంటున్నారండి. నీ ఇంటి దగ్గరికి వచ్చారు అని పైన ఉన్న వాడిని, కింద ఉన్న వాళ్ళ గురించి ఎత్తుకుంటున్న వారి గురించి బయలుపరిచిన వాడు ఎవరండి? ఆయనవే కావాలి. ఈనాడు క్రైస్తవ బిడ్డలు వాళ్ళు మూసుకునే పరిశుద్ధాత్మ ఉంటే అనగా మనకు అన్ని విషయాలు మనకి బయలుపడాలి. అలా బయలుపడేదే పరిశుద్ధాత్మ యొక్క కార్యం. అప్పుడు అంటున్నాడు నీతో మాట్లాడడం కాదు, అక్కడ నేను మాట్లాడాను. అక్కడ ఎవరితో మాట్లాడేటండి? కొర్నేలుతో కూడా మాట్లాడిన వాడు నేనే అంటున్నాడు. చూడండి, నీవు లేచి కిందికి వెళ్ళము, సందేహము వారితో కూడా వెళ్ళము, నేను వారిని పంపి ఉన్నాను. అతనికి వచ్చేది నేనే వారిని పంపాను అనే విషయం వచ్చేది. ఇప్పుడు 10వ అధ్యాయంలోకి వచ్చి తొందరగా స్పీడ్గా గమ్ముని ఎక్కడ 38లోకి వచ్చింది. చూడండి, అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మ శక్తితోను అభిషేకించెను. దేవుడు తోడై ఉండెను, ఆయన మేలు చేస్తూ అపవాది చేత పీడిపబడిన వారందరినీ కూడా ఈ ఆత్మచేత నింపబడుతున్నవా అని దగ్గరికి అనగా అపవాదులు రావు. ఈ యొక్క పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, పరిశుద్ధాత్మతో ఉన్నవారు ఏం చేయబడతారు? మేలే చేస్తారు కానీ కీడు చేయరు. అందుకే ఆ సంఘం అలాగా మేలు చేసే సంఘంగా, ఉపకారం చేసే సంఘంగా, ఏమైనా అపవాదుల దగ్గరికి రాకుండా కాపాడుకునే సంఘంగా ఉంది. ఈనాడు క్రైస్తవ సంఘం కూడా అలాగే ఉండాలి. 44 సెకండ్. ఇప్పుడు 10 చెప్పుచుండగా కొర్నేలు ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ పేతురు గారు వాక్యం చెప్తుంటే, అక్కడ వాక్యము ద్వారా మాట్లాడుతుంటే అక్కడ జరిగిన గొప్ప కార్యం ఏంటి చేసి అక్కడ ఉన్న వారందరి వెతికి ఆత్మదేవుడు దిగి వచ్చాడు. ఇంకా కొంచెం 11వ అధ్యాయంలోకి వచ్చేది. 11వ అధ్యాయంలోకి వచ్చేది. ఒక మాట ఇంకొక మాట. 10వ అధ్యాయంలో 47 కూడా ఒకసారి చదివేమా మీకు వాక్యాన్ని ఇవ్వడానికి. అందుకు పేతురు, మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మము పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంగా పరచగలడా అని చెప్పాను అని మాట వచ్చేయండి. ఎక్కడికి వచ్చేయండి ఇప్పుడు ఆ మాట. అప్పుడు ఎక్కడికి వస్తారు? ఎక్కడ చెప్పాను? 11వ అధ్యాయంలోకి వచ్చేయండి. ఎన్నో వచనం చెప్పాను? 11వ వచనం. 11వ అధ్యాయం 12వ వచనం చదవగలరా?
అప్పుడు ఆత్మ నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చాను. ఆ 6 సహోదరులు నాతో కూడా వచ్చింది. చూడండి, ఇది కూడా కొన్నేళ్ళ ఇంటికాడ జరిగిన విషయం గురించి 11వ అధ్యాయంలో చెప్తున్నాడు. కనుక ఈ యొక్క 11వ అధ్యాయంలోనే 16 యోహాను నీళ్ళతో బాప్తిసం ఇచ్చిన గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ప్రభు చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకుంటుని. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనకు అనుగ్రహించిన దేవుడి వారికి కూడా సమాన వరము అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించడం నేపాటి వాడని చెప్పారు. అయితే ఇది కూడా పేతురు ఏం చేస్తున్నాడంటే, యోహాను ఏ విషయం అయితే చెప్పాడు పరిశుద్ధాత్మని గురించి ప్రసంగం చేస్తూ ఉండగా, నేను కూడా ప్రసంగం చేస్తుండగా దేవుని అభిషేకం వారి మీదకి వచ్చింది. వారు ఆత్మచేత నింపబడ్డారు. వాడికి బాప్తిసం ఇవ్వడానికి ఇది పరిస్థితి. అయితే నేను వాళ్ళ ఇంటికాడ భోజనం చేశాను, అది మీరు ఏదో చెప్తున్నారు కాబట్టి నాతో వచ్చిన వాళ్ళని ఉన్నారు కొంతమంది, వాళ్ళని కనుక్కోండి. దేవుడు చేసిన కార్యం ఇది, పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళందరి మీదకి వచ్చాడు అనే విషయం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ 11వ అధ్యాయంలోనే 27 నుంచి 28 వచ్చిన ఆ దినములయందు ఏంటంటే, ఆ దినములయందు ప్రవక్తలు యెరూషలేములో నుండి అంతియోకుకు వచ్చెను. వారిలో అగబు అనే ఒకడు నిలవబడి భూలోకమంతటి గొప్ప కరువు రాబోచున్నది సూచించాను. చాలండి, ఓకేనండి, మనం ముగించుకుంటున్నాం. ఆ దినములందు ప్రవక్తలు అంటే యెరూషలేములో నుండి అంతియోకుకు వచ్చింది. యెరూషలేములో ఆదిమ క్రైస్తవ సంఘం కట్టబడింది. ఏమండి, యెరూషలేమునికి అలాగే అంతియోకుకి చాలా దూరం. మీకు అర్థమైందా? యెరూషలేముకి అంతియోకుకి ఎంత దూరం చెప్పండి కదా, 4 దేశాలు దాటాలి. అక్కడ ఉందండి, అర్థమవుతుందండి. ఇప్పుడు సమయం కాదు చూపించడం నాకు. కనుక అక్కడికి వచ్చారండి యెరూషలేములో ప్రవక్తలు. ఆ ప్రవక్తల్లో ఒక ప్రవక్త ఉన్నాడని ఆయన పేరు అగబు. ఈ దేవుడు పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. కనుక ఏం రాబోతుంది అంటున్నాడండి? కరువు రాబోతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయే సంగతులు కూడా చెప్తాడు. మీకు ఇలా జరగబోతుంది, మీకు ఇలా జరగబోతుంది, మీకు ఇలా జరగబోతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు. ఆ ఆదిమ సంఘంలో ఉంటే క్రైస్తవ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆత్మచేత నింపబడి వాళ్ళు కూడా ఇలా జరగబోతుందని ప్రవచనాలు కూడా చెప్పిన వారు ఉన్నారు. నేడు క్రైస్తవ సంఘ విశ్వాసమైన వారు ఆత్మచేత నింపబడి ఏం చేయాలో తెలుసా? దేవుడు మనకి బయలుపరిచిన సంగతులను ఏం చేయాలి? ఆత్మచేత వారికి చెప్పాలి. అది నిజమై ఉండాలి, అది జరగాలి. సర్వ స్తోత్రం చెప్పండి. నేను ముగిస్తున్నాను దేవుని పిల్లలు. ఆదిమ క్రైస్తవ యొక్క ఏంటది అనుభవాలు కావాలి. నేడు క్రైస్తవ సంఘానికి కావాలి పరిశుద్ధాత్మని కూర్చుండే విషయాలు. మీకు అర్థమవుతుందండి? ఇవన్నీ కూడా సంఘం నేర్చుకుంటే మీ ద్వారా అనేక వందల వేల మంది ప్రజలు యేసు ప్రభు దగ్గర రాబోతాడు. మిమ్మల్ని దేవుడు అలాగా వాడుకోవాలి, బలపరచాలని. ఆదిమ క్రైస్తవ సంఘ చరిత్రలో ఇలాంటి జరిగిన విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే దేవుని పిల్లరా 13వ అధ్యాయం నుండి ఇంకా మరొక మంచి మంచి విషయాలు దేవుడు వచ్చేవారు మనతో మాట్లాడులాగిన ఇదే అంశం మీద 2వ భాగాన్ని నేను మీ మధ్యన అనగా చెప్పడానికి నా కొరకు ప్రార్థించండి. ఆత్మదేవుడు నన్ను అభిషేకించి మాట్లాడలాగా, మీకు దేవుని మాటలు అందించేలాగా నన్ను వాడుతున్నది. ప్రభు కృపా సన్నిధి ఈ వాక్యము ద్వారా దేవుడు మిమ్మల్ని నింపి నడిపించి సహాయం చేయుగాక.